దేవుని పిల్లలారా, ఒక మంచి అంశం ఈరోజు మీ ముందుకు తేబడింది. పేతురులోని ధన్యత నీలో ఉన్నదా? జాగ్రత్తగా మీరు ఈ ప్రసంగం వింటే నిజంగా చెప్తున్నానండి, మీ ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ఎదుగుతారు. పరలోకం వైపు మీ ఆశలు వెళతాయి. పరలోకంలో ఉన్న కన్నతండ్రికి ఇష్టలుగా మీరు మారుతారు. పేతురులో ఉన్న ధన్యత నీలో ఉన్నదా? ఇంతకీ దేవుడు పేతురు గారిలో ఎలాంటి ధన్యత చూశాడు? ఆయనలో ఉన్నది మనలోనూ ఉండాలి అని దేవుడు ఎలా కోరుకుంటున్నాడో ఈరోజు మీరు వింటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కోట్ల మంది భూమి మీద ప్రజలు ఉన్నారు. సుమారుగా 800 కోట్లకు చేరారట ప్రపంచ జనాభా మొత్తం. ఈ 800 కోట్ల మంది కూడా దేవుని పిల్లలే. జాగ్రత్తగా వినాలి నేను చెప్పేది. ఈ 800 కోట్ల మంది దేవుని పిల్లలైనా ఇందులో దేవుడిని ఎరిగింది, దేవుడిని గుర్తించింది, దేవుడు రాయించిన బైబిల్ దగ్గరకు వచ్చింది చాలా కొద్ది మంది. ఈ వచ్చిన కొద్ది మంది దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత, మేము దేవుడిని నమ్మాము అన్న తర్వాత, నిజంగా మనం దేవుడిని నమ్మామా? దేవుడిని నమ్మటం అంటే ఏంటి? దేవుడిని ఆరాధించటం అంటే ఏంటి? దేవుడిని తెలుసుకోవటం అంటే ఏంటి? ఇవన్నీ కూడా దేవుడు బైబిల్లో రాయించిన నమ్మాము అని చెప్పుకున్న మనం ఆ బైబిల్ దగ్గరకు వచ్చి ఆ బైబిల్లో ఉన్న దేవుని సంగతులను సరిగా మనం నేర్చుకోలేకపోయాం. బైబిల్లో దేవుడు పదే పదే నేను రాయించిన నా గ్రంథాన్ని మీరు చదవాలి, నేర్చుకోవాలి అని పదే పదే చెప్పాడు. దావీదు గారు మాట మనందరికీ జ్ఞాపకం టక్కమన నోట్లో ఆడుతుంది. అది దివారాత్రములు ధ్యానించిన వాడు ధన్యుడు. చదువుకున్నాం కదా, చదువుకున్నాం. బైబిల్లో ఉందా? ఉంది. ఎంతమంది పాటిస్తాం చెప్పండి? బైబిల్లో ఉంటాయి, వింటాం, చదువుకుంటాం, అక్కడి వరకే తప్ప బైబిల్లో ఉన్న సంగతులు నేను పాటించాలి అని మనలో ఎంతమంది అనుకుంటాం? బాగా ఆలోచించండి. ఈ లోపం మనలో దేవుడు కనిపెట్టాడండి. పిల్లలు వాక్యం వింటారు, పిల్లలు వాక్యం చదువుతారు, కానీ పాటించటానికి, చేయడానికి ముందుకు రావటం లేదు. కనుక వీళ్ళకు ఒక వ్యక్తి జీవితాన్ని చూపించి వాక్యాన్ని నమ్మటం అంటే ఏంటో, వాక్యాన్ని పాటించటం అంటే ఏంటో చెప్పాలనుకున్నాడు. అందుకే ఈరోజు మనకి పేతురు గారి జీవితాన్ని మన కళ్ళ ముందు పెడతాడు. దేవుని పిల్లలారా, పేతురులోని ధన్యత నీలో ఉందా అంటే, ఇంతకీ దేవుడు ఎవరు? పేతురులో ఏం ధన్యత చూశాడు? దేవుడు ఎవరు అంటే, ఇదిగోనండి కళ్ళ ముందున్న ఈ విశ్వాన్ని, సృష్టిని కలిగించిన సృష్టికర్తే దేవుడు. పైన కనపడుతున్న ఆకాశము, మీరు కూర్చున్న నేల, మీరు త్రాగుతున్న నీళ్లు, పీల్చుకుంటున్న గాలి, తింటున్న ఆహారము, ఈ సర్వాన్ని కూడా సర్వమానవాళికి అందజేస్తున్న ఆయనే దేవుడు. ఆయన తండ్రిగా యేసుక్రీస్తుల వారు మనకు పరిచయం చేశారు. సృష్టికర్తనే ఆయన పరలోకంలో ఉంటాడు. ఆయన పిల్లలే ఈరోజు భూమి మీద ఉన్న మనుషులంతా. ఆయన పిల్లలైన మనకు ఆయన మనసు తెలియజేయాలి అన్న ఉద్దేశంతో బైబిలు నుండి చాలా మంది జీవితాలను బలేసి వాళ్ళ రక్తపు మరకలతో, నిజంగా వాళ్ళ రక్తపు త్యాగాలతో మన చేతుల్లో ఉన్న 66 పుస్తకాలు కలిగిన మహాజ్ఞాన గ్రంథాన్ని దేవుడు పెట్టాడు. కానీ ఆ దేవుడు అంటే మాకు ఇష్టమో అంటారు, ఆ దేవుడి దగ్గరికి మేము వెళతామో అంటారు. కానీ ఆయన రాయించిన బైబిలును చదవడానికి కానీ, నేర్చుకోవడానికి కానీ, ఒకవేళ ఇలాంటి దేవుడు సభలు పెట్టి సభలలో ఈ ప్రసంగాలు చెప్పించిన వాటిని పాటించడానికి కానీ చాలా మంది మనసులు ముందుకు రావటం లేదండి. అలా మీ మనసును ఒకంత ముందుకు జరపాలి. దేవుడి వాక్యాన్ని వినటం కాదు, నమ్మాలి. నమ్మిన తర్వాత ఆ వాక్యాన్ని మన జీవితంలో జరిగించాలి. ఇలా కాస్త మిమ్మల్ని దేవుడికి దగ్గర చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ అంశం, ఈ పాఠం అనేది ఈరోజు మీకు ఇవ్వటం జరిగింది. దేవుని పిల్లలారా, దేవుడు అంటే మన అందరికీ ఇష్టం. దేవుడు అంటే మీకు ఎవరికి ఇష్టం అండి అంటే ఏం చెప్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా? మాకు అందరికీ ఇష్టమేనండి, అందుకే కదండి చలేస్తున్నా వచ్చారు.
అందుకే కదండి అందరూ టీవీల దగ్గర లేదంటే జబర్దస్తులో లేదా చక్కగా ఎవడ లోకంలో ఏవో పార్టీలు చేసుకుంటే మీరు బైబిల్ పట్టుకుని దేవుడి దగ్గరికి వచ్చారు కదా. మీ అందరికీ దేవుడు అంటే ఇష్టం ఉండబట్టే కదా వచ్చారు. వెరీ గుడ్. మీకు దేవుడు అంటే ఇష్టం, కానీ దేవుడు మిమ్మల్ని ఇష్టపడాలి అంటే మీరు పేతురు గారిలో ఉన్న ధన్యత మీలో కూడా దేవుడు చూడాలి. ఏంటండి ఆ ధన్యత? పేతురు గారిలో దేవుడు ఏం చూశాడు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా పేతురు గారిలో దేవుడు ఏ ధన్యత చూశాడో ఓపెన్ చేస్తాను, అప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది. దేవుని పిల్లలరా, ధన్యత అన్న పదం మీరు చూశారు, తొలి ప్రసంగంలో దైవజనులు మీకు వినిపించారు. ధన్యత అన్న పదాన్ని నుండి ఇంగ్లీష్లో మీరు చూస్తే బ్లెస్డ్ అని ఉంటుంది. ధన్యుడు అనగానే బ్లెస్డ్, ఆశీర్వదింపబడిన వాడు అని అర్థం. ఇంతకీ బైబిలులోనండి మీరు బాగా ఆలోచిస్తే ఆశీర్వాదం అనగానే నిజంగానండి మనకి ఒకటే తెలుసు. ఏంటి ఆశీర్వాదం అంటే, ఈ లోక సంబంధంగా శరీరానికి ఏదైనా మేలు జరిగితే అది మాత్రమే ఆశీర్వాదం అనుకుంటున్నాం మనం. ఉదాహరణకి బాగా చదువుకున్నాడు అనుకోండి, దేవుడు దీవించాడండి, బాగా చదువుకుంటున్నాడండి. మంచి ఉద్యోగం వస్తే దేవుడు దీవించాడండి, మంచి ఉద్యోగం చేస్తున్నాడండి. చూసారా, మంచిగా వివాహం జరిగితే దేవుడు దీవించాడండి. ఏమండి, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినవే కాదని మాత్రం నేను అనటం లేదు. కానీ ఇవి మాత్రమే ఆశీర్వాదాలు, ఇవి మాత్రమే ధన్యతలు అని అనుకుంటే పొరపాటు. ఇవి మాత్రమే ధన్యతలు, ఇవి మాత్రమే ఆశీర్వాదాలు అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం అంతా చదువుతున్నప్పుడు ఇప్పుడు మీరు అనుకుంటున్న వాటికి వ్యతిరేకమైన ధన్యతలు కనపడతాయి అక్కడ. మనం ఏదైతే ఇంతకాలం ఆశీర్వాదం అనుకున్నామో, ఇంతకాలం మనం ఏదైతే ధన్యత అనుకున్నామో, దానికి కంప్లీట్ ఆపోజిట్గా ప్రభు ధన్యతల గురించి మాట్లాడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభంలో ఏమన్నదో తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఉందా బైబిల్లో? ఏమనుందో చెప్పండి అక్కడ. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ఉంది అక్కడ. ఆత్మ విషయమై తనను తాను తగ్గించుకున్న వాళ్ళు, దీనత్వంలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు, దీనులుగా మారిపోయిన వాళ్ళు ధన్యులుగా పిలువబడతారు అని ఉంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ఉంది అక్కడ. ఏమండి, మీకు మాట్లాడుతాను, సభలో కూర్చొని మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు దీనుడుగా బ్రతుకుతున్నవాడు గొప్పవాడా, గొప్పగా బ్రతుకుతున్నాడు గొప్పవాడా? లోకానికి ఎవరు గొప్పవాళ్ళు? తనను తాను తగ్గించుకొని లేమిలో అలా బ్రతుకుతున్నవాడు గొప్పవాడా? కాదు. యేసుప్రభుకి ఎవరు గొప్పవాళ్ళు? చూసారా, ఏదో రివర్స్ కొడుతుంది ఆయనకి మనం అనుకున్న దానికి. దీనులు ధన్యులండి, నాకు దీనులు అంటే ఇష్టం అన్నాడు. మనకెవరు ఇష్టం? రివర్స్ అయిపోయింది. ఒకటి రివర్స్ అయింది. ఇప్పుడు ఇంక నెక్స్ట్ చదువుతాను అక్కడే దుఃఖపడేవారు ధన్యులు, వాళ్ళు వాదార్చబడతారు. మనకెవరిష్టం? ఏడ్చేవాళ్ళ, నవ్వేవాళ్ళ? వాళ్ళ కుటుంబం ఎప్పుడు హ్యాపీగా ఉంటుందండి, ఎప్పుడు సంతోషంగా ఉంటారండి. దుఃఖాలన్నీ మా ఇంట్లోనేనండి, వాళ్ళు ఆశీర్వదింపబడ్డారండి, మేము చెప్పింపబడ్డామండి అంటావు నువ్వు. యేసు ఏమన్నాడు? రివర్స్. ఎవరైతే దేవుడు భారాన్ని ఎత్తుకుని, దేవుడు బాధ్యతలను ఎత్తుకుని, మీకు చెప్పరండి, ఈ సభలు అనుకున్నప్పటి నుంచండి ఈ సంఘానికి దుఃఖమే కలుగుతుంది. నాకు తెలుసు. ఎప్పుడైతే దేవుడి సభలు పెడదామని అనుకున్నారో అప్పటి నుంచి వాళ్ళ జీవితాలలో, వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ సంఘాలలో కష్టాలే ఉంటాయి, దుఃఖాలే వస్తాయి, బెదిరింపులు వస్తాయి. ఎన్నో రకాల తిరుగుబాట్లు ఎదురవుతూ ఉంటాయి. కష్టపడుతుంటే శరీరం అలసిపోతూ ఉంటుంది. సభ అనేసరికి నండి హాయిగా మనం వచ్చి కూర్చొని వెళ్ళిపోతాం కానీ దీని వెనకాల పెద్ద కథ ఉంటుందండి, వాళ్ళని కష్టాలు ఉంటాయి. వాళ్ళు దుఃఖపడుతున్నారు, బాధలు అనుభవిస్తున్నారు, చాలా మాటలు అనుభవిస్తున్నారు, ఎంతో మంది దగ్గరికి వెళ్ళి బతిమాలుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళకి పట్టింది ఇదంటే, పరలోకంలో ఉన్న కన్న తండ్రి పిల్లలు వచ్చి ఆ 2 రోజులు కాస్త వాక్యం వినాలంటే మేము ఏడ్చినా పర్వాలేదు, మేము దుఃఖపడినా పర్వాలేదు, మాకు మాటలు వచ్చినా పర్వాలేదు, మాకు శ్రమ వచ్చినా పర్వాలేదు, మాకు హింస వచ్చినా పర్వాలేదు, ఆ దుఃఖం మీద మేము అనుభవిస్తాం. ఆ రోజు పిల్లలు వాక్యం నేర్చుకుంటే చాలు. పిల్లలు వాక్యం నేర్చుకుంటా ఉంటే పరలోకంలో కూర్చుని చూస్తున్న నా తండ్రి ఆనందపడితే చాలు. దుఃఖపడి వారు ఎవరట? ధన్యులట. ఆ వెంటనే అక్కడ ఏమని చెప్పండి, యేసు వెంటనే ఏమన్నాడు? దుఃఖపడి వారు ధన్యులు, వాళ్ళు ఖచ్చితంగా ఎప్పటికైనా
ఓదార్చబడతారు. ఈ నవ్వుతున్న వాళ్ళు ఏమైపోతారో చెప్పాలి నాకు. ఏమవుతారు? లోకంలో ఇప్పుడు సభకు రాకుండా ఈ పని చేయకుండా హాయిగా టీవీ ముందు రిమోట్ అలా మారుతూ ఆహా నవ్వుతున్నాడు కదా, ఏమైపోతాడు ఇతను? ఏడుతాడు. చూసారండి ఎంత బాగుందో బైబిల్, ఎంత బాగుందో. అంటే ఇంతకాలం మనం ఏవైతే లోకంలో ఆనందాలు అనుకున్నామో, లోకంలో ఏవైతే ఆశీర్వాదాలు అనుకున్నామో, కంప్లీట్ ఆపోజిట్గా యేసు మాట్లాడుతున్నాడు అక్కడ. దుఃఖపడి వాళ్ళే ధన్యులు, నా పని నిమిత్తము, నా సేవ నిమిత్తము, నా ఆత్మల రక్షణ నిమిత్తము, నా పని కోసం ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళే నాకు ధన్యులు, వాళ్ళే నాకు ధన్యులు అన్నాడు. ఇంకా అలా మీరు చదువుకుంటూ వెళ్ళండి. ఇప్పటి వరకు మీరు ఆశీర్వాదాలు అనుకున్న వాటి అన్నిటికీ కూడా అగైనెస్ట్గా అక్కడ యేసు మాట్లాడతాడు. కనికరము ఏమంటే కనికరం గురించి మాట్లాడతాడు. కిందకి వెళ్ళేసరికి కనికరము గలవారు ధన్యులు, వాళ్ళు మాత్రమే కనికరింపబడతారు. ఓ మాట చెప్పనండి, కనికరం గలవారు ధన్యులు అంటే ఇదిగోనండి, ఈ ప్రాంతంలో ఉన్న ఈ సంఘం ఈ ప్రాంతం మీద కనికరపడింది. అమ్మో మాకు దేవుడు తెలుసు, పరలోకం తెలుసు, మేము పాపాలు కడిగేసుకున్నాము, మా ఆత్మలను పరిశుద్ధపరుచుకున్నాము, మేము చనిపోతే దేవుడి దగ్గరికి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాము. ఈ ప్రాంతంలో ఎవరైనా దేవుడిని నమ్మలేదేమో, ఈ ప్రాంతంలో ఎవరైనా ఇంకా దేవుడిలో విశ్వాసంలో బలంగా లేరేమో, వాళ్ళని బలపరచాలి అని కనికరం చూపించారు. కనికరము గలవారు ధన్యులు, వాళ్ళకి ఏం పొందుతారట తర్వాత? దేవుని వలన కనికరం పొందుతారు. ఎంత బాగుందండి బైబిల్. అంటే మనం అనుకుంటున్న ధన్యతలకి ఏమంటే అక్కడ ఎక్కడో తేడాగా ఉన్నాయి చూడండి. కిందకి వెళ్తారా? కింద అంటాడు తర్వాతే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి, సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారుడు అనబడతారు. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది. నీతి నిమిత్తం, ఇదిగో దేవుడిని నమ్మండి, దేవుడి వాక్యం నమ్మండి అని ఇగో సభలు పెట్టి హింసల పాలవుతూ ఉంటారు కదా, శ్రమల పాలవుతూ ఉంటారు కదా, వాళ్ళకేనట పరలోకం. అంటే ఎలా ఉంది మీకు ఇప్పుడు? ధన్యతలు ఎలాగున్నాయి ఇప్పుడు? ఆశీర్వాదాలు ఎలాగున్నాయి ఇప్పుడు? అమ్మో ఇంతకాలం మనం కారు ఆశీర్వాదం అనుకున్నాం, బిల్డింగ్ ఆశీర్వాదం అనుకున్నాం, ఉద్యోగం ఆశీర్వాదం అనుకున్నాం. ఇవి మాత్రం కాదు, చాలా రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడి వాక్యం నీకు దగ్గరికి రావటం కూడా నీకు ఆశీర్వాదమే. అదే తొలి ప్రసంగం యొక్క సారం. ఉపదేశం వినువారు ధన్యులు అంటే నీకు రావాలి కదా ఉపదేశం. ఈరోజు వచ్చింది 2 రోజులు, ఇది కూడా ఆశీర్వాదమే. వాక్యం దొరకడం ఆశీర్వాదం, దేవుడి మాటలు దొరకడం ఆశీర్వాదం, సత్యవాక్యాన్ని దున్నట్టుగా బైబిల్లో నుండి మీకు పట్టుకొచ్చే ఎవరి చక్కగా మంచి ప్రసంగాలు దొరకటం మీకు ఆశీర్వాదం. ఇది కూడా ఆశీర్వాదాలే కదా, ఇవి కూడా ధన్యతలే కదా. మహాయమాహిమీలు ఉన్నారండి యేసుప్రభు కాలంలో, బాప్తిస్మిచ్చి యోహాను గారి కాలంలో రాజులు ఉన్నారు, చతుర్థాధిపతులు ఉన్నారు, గవర్నర్లు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పండితులు ఉన్నారు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్లకుండా, వాక్యం ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసా? లోకసువార్త 3వ అధ్యాయం చదువుకుంటే ఎక్కడో అరణ్యంలో ఉన్నాడట. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. ఆయన దగ్గరికి వెళ్ళిందట వాక్యం. ఆయనకి తెలిసిందట దేవుడి గురించిన సత్యం. ఈరోజు ఈ ప్రాంతం మారుమూల కదండి, మీరు ఎక్కడో చిన్న బస్తీలో, చిన్న నగరంలో ఉన్నారు కదా, చిన్న కాలనీలో ఉన్నారు కదా, మీ దగ్గరికి సత్యవాక్యాన్ని దేవుడు పట్టుకొని వచ్చాడు. ఇది కూడా ధన్యత. వెరీ గుడ్. ఇవన్నీ మీకు ముందుకు ఎందుకు చెప్పానంటే, ధన్యతలు అనగానే మీరు ఎలా ఆలోచించాలి అంటే, పరలోకంలో ఉన్న దేవుడి గురించి ఒక పని దొరకటమో, పరలోకంలో ఉన్న దేవుడి గురించి ఏమంటే ఒక శ్రమ ఎదుర్కోవటమో, పరలోకంలో ఉన్న దేవుడి గురించి ఒక బాధ మనకి రావటమో, పరలోకంలో ఉన్న దేవుడి వాక్యం మనకు దొరకటమో, ఇది కూడా ధన్యతలే, ఇవి కూడా ఆశీర్వాదాలే. ఇంతకాలం ఇవే మనకు తెలియలేదు, ఇంతకాలం ఇవే మనకు చెప్పలేదు. ఇవి కూడా ఆశీర్వాదాలు, ఇవి కూడా ధన్యతలు అని చెప్పలేదు. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకుని, పేతురు గారిలో మరి దేవుడికి ఏం కనపడిందండి? పేతురులో ఉన్న ధన్యత నీలో ఉన్నదాన్ని టైటిల్ పెట్టాం కదా. ఇంతకీ దేవుడికి పేతురు గారిలో ఏం కనపడింది ఆ ధన్యత? చూద్దామా? నిజంగానండి ఈ రాత్రి ఇక్కడ కూర్చుని వెంటనే మీరు అందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో వాక్యం విషయంలో మనం చేస్తున్న ఒక తప్పు ఈరోజు బయటకు వచ్చేస్తుంది. చాలా పెద్ద తప్పు చేస్తున్న వాక్యం విషయంలో మనం, అది ఈరోజు దేవుడు బయలుపరుస్తాడు. ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఈ ధన్యతను నువ్వు పోగొట్టుకున్నావు అని
దేవుడి రాత్రి మనతో చెప్తాడండి. పేతురు గారిలో ఏం చూశాడండి ధన్యత అంటే, పేతురు గారితో యేసుప్రభు మాట్లాడుతున్న సందర్భానికి మనం వెళ్ళాలి. బైబిల్లో నుండే నేర్చుకోవాలి. ఏమి నేర్చుకున్నా మత్తయి సువార్త 16వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. అందరూ దయచేసి జాగ్రత్తగా బైబిల్ తీసుకోండి. మత్తయి సువార్త 16వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఏమంటే 13 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము ఏమంటే 13వ వచనం. యేసుప్రభు బ్రతుకున్న కాలంలో శిష్యులు వెనకాలే పెట్టుకుని గ్రామాన తిరిగి సువార్త ప్రకటిస్తున్నాడు. అలా ప్రకటించుకుంటూ ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వాక్యం చెప్పాడు. తర్వాత శిష్యులతో మాట్లాడుతున్నాడు. యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. సందర్భం ఏంటంటే జాగ్రత్తగా ఇదే విషయం అండి. ఇది అర్థమైపోతే ఈరోజు నేను టైటిల్ పెట్టిన మీకు అర్థమైపోద్దండి. యేసుప్రభు శిష్యులు పిలిచాడు. అయ్యా, మనం ఈ ప్రాంతాలన్నిటిలోనూ కూడా సువార్త ప్రకటిస్తున్నాం కదా, నేను ఎవరో చెప్పుకుంటూ వచ్చాను కదా ప్రజలకి. పరలోకంలో మీకు తండ్రి ఉన్నాడు, ఆ తండ్రిని మీరు మర్చిపోతే పరలోకంలో ఉన్న తండ్రి ఆయన పిల్లలు మీరు అని మీ గురించి చెప్పడానికి నన్ను పంపించాడు అని, నేను ఆ పరలోకంలో ఉన్న కన్న తండ్రికి జ్యేష్ఠ కుమారుణ్ణి అని, దేవుని కుమారుణ్ణి అని, మీరు ఇదిగో ఆ తండ్రిని మర్చిపోయి ఆ తండ్రి యొక్క పరిశుద్ధత, మిమ్మల్ని పరిశుద్ధుడిగా పుట్టించాడు, ఆయన పరిశుద్ధుడు, మీరు ఆ పరిశుద్ధతను మర్చిపోయి మీరు పాపాలు చేస్తే మీ పాపాలను క్షమించడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చి ఇదిగో ఈ లోకానికి పంపించాడు అని, నేను సర్వేశ్వరుడైన దేవుని, సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుణ్ణి అని నేను ఈ ప్రాంతాలన్నిటిలోనూ కూడా సువార్త ప్రకటించాను కదా, వాక్యం చెప్పాను కదా. ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు నా గురించి? నేను చెప్పిన ప్రసంగాల గురించి ఏమనుకుంటున్నారు? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అని శిష్యులను అడుగుతున్నాడండి. అదే కదా అక్కడ మీరు చదువుకున్నది. కైసర ప్రాంతాలలోకి వచ్చిన తర్వాత జనులు మనుష్య కుమారుని గురించి ఏమని చెప్పుకొనుచున్నారని ఎవరిని అడిగాడు? శిష్యులను అడిగాడు. వెరీ గుడ్. ఇప్పుడు శిష్యులు ఏమని ఆన్సర్ ఇస్తున్నారు చూడండి. ఏం చెప్తున్నారు చూడండి. వారిలో కొందరు, జాగ్రత్తగా వినండి, వారిలో కొందరు అంటే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న పట్టణాలలో కొంతమంది యేసు ప్రభు గురించి ఏమనుకుంటున్నారంటే, వారిలో కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, ఎందుకంటే అప్పటికే బాప్తిస్మం ఇచ్చి యోహాను చంపేశారు కదా, చచ్చిపోయేటప్పటికి. చచ్చిపోయిన బాప్తిస్మం ఇచ్చి యోహాను మరలా బ్రతికాడు, ఈయన బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నారట కొంతమంది. ఇంకొందరు ఉన్నారు, ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నదాన్ని వాళ్ళు నమ్మటం లేదు. వీళ్ళేమంటున్నారు, యేసు ప్రభు ఎవరో కాదండి, మన పితరుల కాలంలో రోషం కలిగిన ఒక ప్రవక్త ఉన్నాడు కదా, ఏలే గారు చచ్చిపోయారు కదా, ఆ ఏలియానే ఈ యేసు ప్రభు అంటున్నారట. మరికొందరు ఎవరు అంటున్నారట? ఇర్మియా అంటున్నారట. ఇప్పుడు ఇంకో బ్యాచ్ వచ్చింది. ఈ బ్యాచ్ ఏమిటంటే కొత్తగానే 4వ బ్యాచ్ అండి ఇది. కొందరేమో బాప్తిస్మం ఇచ్చి యోహాను, కొందరేమో ఏలియా, కొందరేమో ఇర్మియా. ఇప్పుడు ఈ 4వ బ్యాచ్ ఏమంటుంది? పేర్లు అనవసరం అండి, పేర్లు అనవసరం. మొత్తం మీద చచ్చిపోయిన ప్రవక్తలలో ఏదో ఒక ప్రవక్త అంటే యేసు ప్రభుని ఎవరిగా చూస్తున్నారంటే, చచ్చిపోయిన ప్రవక్తలలో ఒక ప్రవక్త మళ్ళా పుట్టాడు అంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, అందరికీ ఈ ప్రవక్త మీద ఏకాభిప్రాయం లేదు. జాగ్రత్తగా వినాలి మీరు. కొందరు ఏలియా, కొందరు ఇర్మియా, కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను, కొందరేమో ప్రవక్తలలో ఒకడు. అంటే ప్రజలందరికీ యేసు ప్రభు గురించి ఒక అభిప్రాయం ఉందా? లేదు. ఇంక మరి అటు వెళ్ళకూడదు, కానీ అలాగెళ్ళి ఇలాగొస్తాను మళ్ళీ. ఎలాగంటే, ఇప్పుడు బైబిల్ పట్టుకున్న క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు ఎవరు అని మీరు అడగండి, ఏకాభిప్రాయం ఉందా? ఒకటే చెప్తారండి అందరూ. తండ్రి అయిన దేవుడే యేసుప్రభుగా మారొచ్చాడండి అంటారు కొంతమంది. తండ్రే యేసుప్రభుగా వచ్చాడండి అంటారు కొంతమంది. కొంతమంది దేవుని కుమారుడండి అంటారు. కొంతమంది ఈ మధ్యకాలంలో బయలుదేరి ఏమంటున్నారంటే, క్రైస్తవ్యంలో అసలు యేసుప్రభు దేవుడు కాదు, నరుడు మాత్రమే, ఈయన దేవుడు కాదు అంటున్నారు. ఇక అవన్నీ ఈ తర్వాత తేల్చుకుందాం. అవన్నీ డాక్ట్రిన్స్, సిద్ధాంతాలు పక్కన పెడదాం. అంటే ఈ రోజు ఉన్న క్రైస్తవ్యానికి కూడా యేసుప్రభు ఎవరో కరెక్ట్గా తెలీదు. బయటికి వెళ్ళిపోయామనుకోండి, మా యేసుప్రభు గురించి మీరు ఏమనుకుంటున్నారని అడిగితే ఇస్లాం సోదరులు అంటారు, మాకు ఎలాగైతే చివరి ప్రవక్త వచ్చాడో, మహమ్మద్ ప్రవక్త, ఈయన దేవుడు కాదు, నరుడు మాత్రమే, ఈయన దేవుడు కాదు అంటున్నారు. ఇక అవన్నీ ఈ తర్వాత తేల్చుకుందాం. అవన్నీ డాక్ట్రిన్స్, సిద్ధాంతాలు పక్కన పెడదాం. అంటే ఈ రోజు ఉన్న క్రైస్తవ్యానికి కూడా యేసుప్రభు ఎవరో కరెక్ట్గా తెలీదు. బయటికి వెళ్ళిపోయామనుకోండి, మా యేసుప్రభు గురించి మీరు ఏమనుకుంటున్నారని అడిగితే ఇస్లాం సోదరులు అంటారు,
అలాగే క్రైస్తవ్యాన్ని కూడా ఆయన చివరి ప్రవక్త మాత్రమే, దేవుడేం కాదు, దేవుని కుమారుడు కాదు అంటారు వాళ్ళు. అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా యేసు ప్రభు ఎవరో క్లారిటీగా ప్రజలకు అర్థమైందా? అర్థం అవ్వలేదు. బాగా వినాలి. బ్రతికున్న కాలం, యేసుక్రీస్తుల వారు బ్రతికున్న కాలంలో ప్రజలు ఏం మాట్లాడుకున్నారు యేసుప్రభు గురించి అంటే, ఎవడి నోరు తెరిచి చెప్పాడండి మహానుభావుడు ప్రసంగాలలో. నోరు తెరిచి చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? నేను దేవుని కుమారుణ్ణి, మీ పాపాలు క్షమించడానికి తండ్రి నాకు అధికారం ఇచ్చి పంపించాడు. ఇదిగో నా వెనకుండి పరలోకంలో ఉన్న నా తండ్రి ఇవన్నీ మీతో జరిగిస్తున్నాడు. నాకు తండ్రి ఉన్నాడు, మీకు కూడా ఆయన తండ్రి అవుతాడు, మనమందరం ఆయనకి పిల్లలం అవుతాము, నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు. నమ్మారా ప్రజలు దాన్ని? బాగా వినాలి మీరు. ఇక్కడ సూపర్ ట్విస్ట్ ఒకటి చెప్తాను. ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, దేవుడు చెప్పింది నమ్మరండి, మనుషులు చెప్పింది నమ్ముతారు. ఈ మధ్యకాలంలో మరి మీ వరకు వచ్చిందో లేదో, వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఏంటదంటే, యేసుప్రభు పరలోకంలో మనకు తండ్రి ఉన్నాడు అని మాత్రమే చెప్పాడు. ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యంలో ఒక ల్యాప్టాప్లు పట్టుకొని తిరుగుతున్నారు ఇంటింటికి ఒకరు. వాళ్ళు ఏమంటున్నారంటే, పరలోకంలో మనకి తల్లి కూడా ఉందంటున్నారు వాళ్ళు. విన్నారా? మీ వరకు వచ్చిందా? రాకపోతే అదృష్టవంతులండి, వచ్చారంటే మిమ్మల్ని ముంచేస్తారు వాళ్ళు. నిండా ముంచి పాతాళంలో వేస్తారు బయటికెళ్ళి. పరలోకంలో తండ్రి ఉన్నాడు, పరలోకంలో తండ్రి ఉన్నాడని యేసు చెప్పాడు. వీళ్ళు వచ్చి అంటున్నారు, పరలోకంలో మనకి తల్లి కూడా ఉంది అంటున్నారు. పరలోకపు తల్లి సంఘం అట, సంఘం పేరు. దాంట్లోనండి మీరు విని ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఆ పరలోకపు తల్లి సంఘానికి మన హైదరాబాదులో లక్షల మంది విశ్వాసులు ఉన్నారు, తెలుసా? పరలోకంలో తల్లి ఉందని దేవుడు బైబిల్ ఎక్కడని చెప్పాడా? మనకు కనపడదు, వాళ్ళకి కనబడింది. వాళ్ళకి ఎవరు చెప్పారంటే, అన్సాంగ్ హాంగ్ అని, ఏమంటే ఎక్కడో ఉత్తర కొరియాలో పుట్టాడండి అతను చెప్పాడు. అన్సాంగ్ హాంగ్, జాంగిల్ జా, వాళ్ళిద్దరు పేర్లు సంఘాన్ని పెట్టిన వాళ్ళండి. పేర్లు తిరగలేను, మనకెందుకు, పెద్ద కథ ఇది. మళ్ళీ వీళ్ళిద్దరూ ఏమన్నారంటే, ఇదిగో యేసుప్రభు రెండో రాకడ జరగలేదనుకున్నారు కదా, నేనే యేసుప్రభు రెండో రాకడలో నేనే వచ్చేసాను, నేనే యేసుప్రభుని, ఈవిడెవరో కాదు, ఈవిడ ఫస్ట్ రాకడలో నేను ఒంటరిగా వచ్చాను, రెండో రాకడలో అమ్మగారిని తీసుకుని వచ్చాను, ఈవిడ మీకు తల్లి అన్నాడంతే. ఎక్కడో ఉత్తర కొరియాలో పుడితే పరలోకంలో ఉన్న తల్లి హైదరాబాద్లో ఉన్న బిహెచ్ఎల్లోకి వచ్చేసింది. అబ్బబ్బా, ఇప్పుడు ఇంకెక్కువసేపు మాట్లాడాను అనుకోండి, రేపటికి మా ఛానల్ బ్లాక్ చేయించేస్తారు వాళ్ళు, అంత పవర్ఫుల్ వాళ్ళు. సత్యం తెలిసిన మనం 4 గోడల మధ్య నిలబడిపోతే అసత్యం అండి ఈరోజు ప్రబలిపోయింది. కారణం ఏంటంటే, ఇలాంటి సభలు పెట్టడానికి కానీ, అలాంటి అబద్ధ బోధలు ఢీకోవడానికి కానీ, ఏమంటే సంఘంగా మనం అంతా ముందుకొచ్చి ఏంట్రా అబద్ధం చెప్తున్నారట, మేము నిజం చెప్పేస్తాం ఒక దైవజనుడిని రప్పించి అని, వాక్యం పక్షాన మనకు పౌరుషం చచ్చిపోయింది కదండి. అందుకే ఈ అబద్ధాలు అలా లేచిపోతున్నాయి, అబద్ధ బోధకులు లేచిపోతున్నారు అలాగా. తొలి శతాబ్దంలో అపోస్తలులు చేసిన బోధ కానీ, అపోస్తలులు చేసిన పోరాటాలు కానీ పత్రికల్లో మీకు కనబడతాయి. ఎవడైనా తప్పు సువార్త పట్టుకుని వస్తే అప్పటికప్పుడు సంఘానికి పత్రికలు రాసి, అది భిన్నమైన సువార్త, వాడిని మెడబట్టి గెంటేయండి అని కూడా అంతే పౌలు గారు పత్రికల్లో. అంత బాగా సంఘాన్ని కాపాడుకున్నారు. సార్వత్రిక దేవుడి సంఘాన్ని అలా కాపాడుకున్నారండి, దుర్బోధలు రాకుండా. దేవుని పిల్లలారా, పేతురు గారిలో కనబడింది ఏంటో తెలుసండి? ఆ రోజు లోకమంతా కూడా, ప్రజలందరూ కూడా పేతురు గారు నమ్మి, పేతురు గారిలో ఉన్నది నిజంగా చూసి ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు కూడా చూసి ఆశ్చర్యపోయాడు. యేసు ప్రభు ఎవరో ఆయన చుట్టూ ఉన్న సమాజానికి తెలియదు. ప్రవక్తలలో ఒకడు ఇర్మియా, ఏలియా, బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నారు. ఆ వచ్చిన సమాధానానికి యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు, బాధ కూడా పడ్డాడు. వెంటనే ఏమన్నాడు తెలుసండి? అందుకు ఆయన శిష్యులతో అంటున్నాడు, ఇప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, అందుకు ఆయన మీరైతే, అంటే ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు? శిష్యులను అడుగుతున్నాడు. వాళ్ళు గొడవ వదిలేయండి, ప్రజలు కూడా వదిలేయండి. ప్రజలు ఎవరు నన్ను దేవుని కుమారుడికి ఒప్పుకోవటం లేదు కదా, దేవుడు నన్ను పంపాడంటే ఒప్పుకోవటం లేదు కదా, పాపాలు తీసే అధికారం నాకు ఉంది అంటే ఒప్పుకోవటం లేదు కదా, జస్ట్ ఒక ప్రవక్త అంటున్నారు కదా, వాళ్ళు గొడవ వదిలేసేయండి. మిమ్మల్ని అడుగుతున్నాను శిష్యులారా, మిమ్మల్నే అడుగుతున్నాను, మీరైతే నేను ఎవడనని మీలో మీరు డిస్కషన్లు చేస్తారు కదా, నేను లేనప్పుడు ఒంటరిగా 12 మంది కూర్చుని.
మీరు మీ 12 మంది అపోస్తులు మీరైతే నేను ఎవరిని అనుకుంటున్నారు, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నాడు. విషయం ఏంటంటేనండి, ఎప్పుడు శిష్యుల్ని ప్రశ్న అడిగినా మొట్టమొదట లేచే చెయ్యి ఒక చెయ్యి ఉంటుందండి. ఎవరు చెప్పండి? ఫస్ట్ నేనే అంటాడు ప్రతిదానికి. ఎవరు తెలుసండి? పేతురు గారు. ఈ సందర్భంలో కూడా ఆయన, ప్రభువా నేను చెప్తాను సమాధానం, నాకు అవకాశం ఇవ్వండి. మీరెవర అపోస్తులు అందరిని అడిగాడండి అక్కడ, శిష్యులు అందరినీ అడిగాడండి అక్కడ. అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే ఒక్క ఆయన నోరు మెదిపాడండి, ఆయనే పేతురు. ఏమన్నాడు తెలుసా? పేతురు ఏమన్నాడు చూడండి, అందుకు సీమోను పేతురు, ఇది అండర్లైన్ చేసుకోండి, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. చూసారా, అందరూ ఏం చెప్పారు? చచ్చిపోయిన ప్రవక్తల పేర్లు చెప్పారు. యేసు ప్రభు బాబోయ్ వాళ్ళ గొడవ వదిలేసండి, వాళ్ళకి అర్థం అవ్వలేదు. నేను మీరేమనుకుంటున్నారంటే పేతురు సూపర్ ఆన్సర్ ఇచ్చాడండి. నాకు అర్థమైపోయారు ప్రభు, మీరు నాకు అర్థమయ్యారు. మీరెవరో నాకు తెలుసు అది. మీరెవరు అంటే పరలోకంలో మా తండ్రి ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా, సృష్టికర్త ఉన్నాడు కదా, ఆ సృష్టికర్తకు, సజీవుడైన ఆ సృష్టికర్తకు మీరు కుమారుడు. పైగా మా క్రీస్తు అన్న పదానికి అర్థం ఏంటి? అభిషక్తుడు, మమ్మల్ని రక్షించడానికి దేవుడు అభిషేకించిన మెస్సియా, మా క్రీస్తు, మా పాప విమోచకుడు, మా పాపాలను కడిగేది, మాకు పరలోకానికి ఇచ్చేది, మమ్మల్ని తండ్రి దగ్గరికి చేర్చడానికి వచ్చింది మీరే. అది నాకు తెలుసు అన్నట్టు. ప్రజలకి తెలుసా? పోనీ ప్రజలకి యేసుప్రభు చెప్పలేదా? చెప్పాడు. వాళ్ళు నమ్మారా? నమ్మలేదు. పేతురు గారు నమ్మాడా? నమ్మాడు. ఇక్కడ ఆగిపోదాం కాసేపు, ముందుకు తర్వాత వెళ్దాం. ఇక్కడ ఆగిపోదాం. ఆ రోజు ప్రజలకి వాక్యం చెప్పినట్టుగా యేసుప్రభు ఈరోజు బోధకులతో, ఇదిగో వేదిక మీద ఉన్నారు కదా సేవకులతో, వీళ్ళతో మనకి చాలా ప్రసంగాలు దేవుడు చెప్పిస్తాడు. అవన్నీ మనం నమ్ముతామా? బాగా ఆలోచించుకోండి. మీలో చాలా మంది ఆదివారం గుడికి వెళ్ళొచ్చి ఉంటారు కదా. ఈ ఆదివారం మీ పాస్టర్ గారు ఏం ప్రసంగం చేశారు మీకు ఎంతమంది చెప్తారు చెప్పండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ప్రసంగం ఏం చెప్పారంటే, అయ్యో అదరగొట్టేశారండి మా పాస్టర్ గారు, చాలా బాగా చెప్తాడండి, ఆదివారం చాలా మంచి ప్రసంగం చెప్పాడండి. ఏం చెప్పాడమ్మా? చాలా మంచి ప్రసంగం చెప్పాడండి. ఏం చెప్పాడమ్మా? ఇదే అంటది ఆవిడ. అంటే అర్థం ఏంటంటే ఆయన ఏం చెప్పాడో వినలేదు, నిద్రపోయింది. మీకు అర్థమైందా? పరిస్థితి ఇది మందే. ఆయన కష్టపడి తెల్లవారుజామున లేచి ప్రసంగం రాసుకొని వస్తారు, పిల్లలని రండి రండి అని పాటలు పాడించి 1 గంట సేపు ఇలా నిలబడి చెప్పే సేవకుడేమో నిలబడాలట, వినే విశ్వాసులేమో కూర్చోవాలట. పొరపాటున సేవకుడు కూర్చున్నాడు అనుకోండి, అంతే ఫోటోలు కొడతాడు. కూర్చుని వాక్యం చెప్తున్నాడండి. చెప్పకూడదా? స్కూల్లో మాస్టర్ కూర్చుని పాఠాలు చెప్తే పిల్లలు వినరా? సేవకుడు కూర్చోకూడదా? అతనికి ఏదో అనారోగ్యం ఉంది, మేము వయసులో ఉన్నాం కనుక మేము నిలబడతామండి, మాకు ఆరోగ్యంగా ఉందని నిలబడతాం. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నాకు 2 రోజుల నుంచి జ్వరం అనుకోండి, నిలబడి మాట్లాడగలనా? మాట్లాడలేను. అప్పుడు కూర్చుని ప్రసంగం చేస్తే తప్ప? ఏమంటే నిజంగానండి, ఒక సేవకుడు పడుతున్న కష్టానికి కానీ, సేవకుడు చెబుతున్న వాక్యానికి కానీ, సేవకుడి మాటలకు కానీ ఏమంటే ఈరోజు విలువ తగ్గింది. అందుకే ఆత్మీయ జీవితాలు పడిపోతున్నాయి. ప్రభు ఆ రోజు వాక్యం చెప్పాడు అందరికీ, ఎవ్వరు నమ్మలేదండి. పేతురు, అపోస్తులారా, మీరు నా గురించి ఏమనుకుంటున్నారంటే ఒక్కడేనండి నిజంగా నాకు నిజం అర్థమైపోయింది, నాకు సత్యం అర్థమైపోయింది అని నిజంగా ఆ రోజు నిజాన్ని నిర్భయంగా చెప్పాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఇర్మియా అంటున్నా, ఏలియా అంటున్నా, బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నా, ప్రవక్తలు ఒకడంటున్నా, వాళ్ళు అంటున్నది నేనన్నో. బాగా వినాలి. పేతురు గారికి అక్కడ దేవుడు ఎందుకు ధన్యుడు అన్నాడో తర్వాత చదివితే ధన్యుడు అంటాడు. ఎందుకు ధన్యుడు అన్నాడు, ఎందుకు ధన్యతలోనికి పంపించాడు పేతురు గారిని తర్వాత చదువుతారు. అక్కడే తర్వాత చదవండి వెంటనే అక్కడ ఏముందో. అందుకు యేసు పేతురు గారి మాట చెప్పిన వెంటనే, దేవా నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తువు అని చెప్పగానే వెంటనే యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు,
నీవు ధన్యుడవు, నీవు మాత్రమే ధన్యుడవు. ఆ ఏలీ అన్నవాడు ధన్యుడు కాదు, ఇర్మియా అన్నవాడు ధన్యుడు కాదు, ఎవడు బాప్తిస్మ ఇచ్చి యోహాను అన్నవాడు ధన్యుడు కాదు, ప్రవక్తలలో ఒకడు అన్నవాడు ధన్యుడు కాదు, నీవు మాత్రమే ధన్యుడవు. ఎలా ఉంది చూసారా? ఆ రోజు ఆ పట్టణంలో కొన్ని లక్షల మంది ఉంటే వాళ్ళల్లో నువ్వు ఒక్కడివి మాత్రమే ధన్యుడవు. ఎందుకు ధన్యుడు తెలుసు పేతురు గారు? ఆయన చెప్తాడు, యేసుప్రభు అక్కడ జాగ్రత్త చదవాలా. నీవు ధన్యుడవు పరలోకమందున్న మా తండ్రి, ఈ సంగతి నీకు బయలుపరిచేడు. అంటే బాగా వినాలి, పరలోకంలో ఉన్న దేవుడు, బాగా వినండి, పరలోకంలో ఉన్న దేవుడు ఈయనే క్రీస్తు అని చెప్పాడట. దానిని అపోస్తుడైన పేతురు గారు పట్టుకుని నమ్మాడట. పరలోకంలో ఉన్న తండ్రి బయలుపరిచాడు ఈ సంగతి నీకు. నరులు బయలుపరిచింది కాదు ఇది, నరులు చెప్పింది కాదు ఇది నీకు. నరులైతే ఏం చెప్తున్నారు ఆ రోజు అక్కడ? నరులేం బయలుపరుస్తున్నారు అక్కడ? బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటున్నారు, ఇర్మియా అంటున్నారు, ఏలీ అంటున్నారు. ఇది మనుషుల మాట. దేవుడు మాట ఏంటి యేసుప్రభు విషయంలో? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. ఇది నిజం, ఇది దేవుడు చెప్పింది, అది నరులు చెప్పింది. జాగ్రత్తగా వినండి, ఇక్కడ దేవుడు చెప్పిన మాటను పేతురు గారు నమ్మారు, నరులు చెప్పింది నమ్మలేదు. ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నాను, బాగా వినాలి. మనకి దేవుడు బైబిల్లో ఉన్న ఎన్నో ప్రసంగాలు సేవకుల ద్వారా, బోధకుల ద్వారా చెప్పాడు కదా, అవన్నీ మనం నమ్ముతామా? నమ్ముతామా? మేము అన్నీ నమ్ముతాం అన్న వాళ్ళు చేయొద్దండి. సభలో ఎవరైనా ఆలోచించుకుని చేయొద్దండి. మేము బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ మేము నమ్ముతామండి. దేవుడు రాయించింది కదండి బైబిల్, బైబిల్లో ఉన్నవన్నీ నమ్ముతాం. నమ్ముతాం మనం? నమ్ముతామా? తండ్రి అయిన దేవుడు ఒక్కడే, భూమి మీద ఉన్న మనుషులందరూ ఆయనకి ఏమవుతారని చదువుతామని బైబిల్లో పిల్లలు అవుతాం అన్నారు. అందరూ దేవుడి పిల్లలమేనా? అందరు దేవుడి పిల్లలేనా? నమ్మాం, వెరీ గుడ్. అందరు దేవుడి పిల్లలే అన్నప్పుడు మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు సంబంధాలు చూడమన్న ఆయనకి నువ్వేం చెప్తావు చెప్పు? చెవిలో, గట్టిగా కాదు, చెవిలో చెప్తావు. ఏమని? మా ఊళ్ళనే చూడండి. ఎవరు మీ వాళ్ళు? దొరికిపోయావు ఇక్కడ. బైబిల్ పట్టుకొని ఈ చర్చిలో కూర్చున్నప్పుడు అందరూ దేవుడి పిల్లలమేనండి అంటున్నావు, బయటికి వెళ్ళేసరికి మారిపోయింది. ఇప్పుడు ఎందుకంటే మరి మీ వాళ్ళే కావాలి, మీ వాళ్ళు అనేసరికి మీకు అర్థమైపోయింది, నవ్వారంటే. మా కులం వాళ్ళనే చూడండి. వదలలేదనమాట, అది ఇంకా పోలేదనమాట, అది ఇంకా. ఇక్కడ మాట్లాడగనా, లోకంలో ఉన్న వాళ్ళు, బాగా వినండి, లోకంలో ఉన్న వాళ్ళు పెళ్లి చేయాలనుకున్నప్పుడు వాళ్ళ కులస్తులు వాళ్ళ కులస్తులే పెళ్లి చేసుకుంటారు. ఓకేనా? వాళ్ళ కులం వాళ్ళ కులమే పెళ్లి చేసుకుంటారు కనుక ఇప్పుడు వాళ్ళతో పాటు నువ్వు అక్కడ ఉండి నువ్వేమంటున్నావంటే, నేను మా కులంలో ఉన్న వాళ్ళకి చేస్తాను, లేకపోతే మా వాళ్ళు అందరూ తిడతారు కదా. దేవుడు తిట్టినా పర్వాలేదు, నన్ను ఎవరు తిట్టకూడదు. అది ఇప్పుడు దేవుడు నమ్మేవా? దొరికిపోయావా? ఇలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10లో చెప్తాను నేను. ఎక్కడెక్కడ మనం దేవుడికి దొరికేస్తున్నామో, ఎక్కడెక్కడ వాక్యాన్ని నమ్మకుండా ఈ ప్రజలకు భయపడి, ఈ ప్రజలు పెడుతున్న ఆచారాలకు భయపడి నువ్వు దేవుడు వాక్యాన్ని పక్కకు పెట్టి వాళ్ళతో ఎక్కడెక్కడ కలిసిపోతానో బోల్ చెప్తాను నేను. గుడిలో అందరం ఒకటే అంటున్నావు, బయటికి వెళ్ళిన తర్వాత కూతురికి పెళ్లి చేయడానికి మాత్రం మా వాళ్ళు అన్నావు. పొరపాటున అమ్మాయిని ఎవరైనా ఇంటర్ కాస్ట్ వాళ్ళు చర్చిలో ప్రేమించారనుకోండి, ముందాడు కులం అడగండి, తర్వాత చూద్దాం. అది సహోదరుడు కదా, ఇచ్చి పెళ్లి చేయడానికి ఏమి ఇబ్బంది లేదు. సహోదరుడైనా సరే మా కులం కాదట. దారుణం అండి, ఇలాంటివి దారుణాలివి. దేవుడు పట్టుకుంటే మనల్ని ప్రతి విషయంలో మనం ప్రతిరోజు జీవిస్తున్న జీవన విధానంలో మనం మాట్లాడుతున్న మాటలా, మనం తీసుకుంటున్న నిర్ణయాలా ఒక్కసారి వాక్యానికి సరిపోతున్నాయో లేదో చూసుకోండి. మరికొన్ని ప్రాంతాల్లోనండి నిజంగా మహానుభావులండి, వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేయాలి. ఒక చోట అండి 2 ఆరాధనలు జరుగుతున్నాయండి ఒకే చర్చిలో. ఒకటే చర్చ్, ఒకటే ఊరు, 2 ఆరాధనలు జరుగుతాయట. నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారు, ఒక ఆరాధనలో వాక్యం చెప్పేశాను. ఏమంటే అయ్యగారు ఉండండి, ఇంకో ఆరాధన ఉందంటే, నాకు ఓపిక లేదండి, సాయంత్రం మీటింగ్ కదా వెళ్ళిపోతానంటే, లేదండి వాళ్ళు ఒప్పుకోరు అంటున్నారు. ఎవరట వాళ్ళు?
రెండో ఆరాధనకు వచ్చిన వాళ్ళు ఒప్పుకోరట. గెస్ట్ స్పీకర్ని మొదట ఆరాధనలో చెప్పించి మాకు చెప్పించరా, మేము తక్కువ అనుకుంటున్నావా అంటారట వాళ్ళు. అంటే ఇప్పుడు మీకు అర్థమైపోవాలి నెమ్మదిగా. ఏంటిది? ముందు తక్కువ కులం వాళ్ళు వచ్చేస్తారట ఆరాధనకి, ఈ తక్కువ కులం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద కులం వాళ్ళు వచ్చి ఆరాధన చేసుకుంటారట. బాబా నమస్కారం కదండి వాళ్ళకి. ఏంటిది? క్రైస్తవ్యమా? బైబిల్ పట్టుకున్నావా? దేవుడు వాక్యాన్ని నిజంగా నమ్మేమా? ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు దేవుడు అని అపోస్తల కార్యాలు 17:26 చదువుకున్న మాట నమ్మేమా? నమ్మితే ఇలా 2 ఆరాధనలు ఉంటాయా? నమ్మితే పెళ్లి దగ్గరికి వెళ్ళేసరికి కులాలు అడుగుతావా? ఇంకా చెప్పనా? ఇంకా చెప్తాను. పెళ్లి దగ్గర నిలబడతాను ఒక 2 నిమిషాలు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహం చేసేటప్పుడు దేవుడు ఏం చూసుకోమన్నాడు బైబిల్లో? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. అంటే ఎవరిని ఎత్తుకోమని? గుణవతిని ఎత్తుక్కోండి అన్నాడు. మనం ఏం ఎత్తుకుతాం? ఆడపిల్లని ఎత్తుకేటప్పుడు అమ్మాయిని ఒకసారి అటు ఇటు నడవమనండి. ఎందుకు? ఏం బాగోవాలి? కాళ్ళు బాగోవాలి. ఆ తర్వాత ఆ కాలు ఇంటికి వచ్చి తన్నేసినా పర్వాలేదు, అంతే కదా. అత్తగారిని మాంగారిని నడ్డి మీద తన్నినా పర్వాలేదు, కానీ నడక బాగుండాలి, అంతేనా? చేతులు ఒకసారి ఇలా చూపించమ్మా, 5 వేలు కరెక్ట్గానే ఉన్నాయా, ఏలు ఏమైనా వంకరగా ఉందా? వేలు వంకరగా ఉంటే కూడా ఎవరట. ఒకసారి పాట పాడమ్మా, పాట పాడ. ఏమైనా పాటల పోటీకి పంపిస్తారా? తర్వాత పాటలు పాడాలట. అంటే ఇవన్నీ ఏంటంటే లోకంలో ఉన్న వాళ్ళు చేతులు, కాళ్ళు, గొంతు, రంగు, ఎత్తు, రూపము, జుట్టు, పళ్ళు ఇవన్నీ చూసుకున్నారు కదా. సేమ్ వీళ్ళు కూడా అవే, అంతే తప్ప అమ్మ ప్రార్థన చేయమ్మా అంటారా? నీకు ప్రార్థన వచ్చామ్మా? ఏమన్నా చర్చిలో పాటలు పాడతావా? ఏమన్నా అప్పుడప్పుడు స్త్రీల సమాజంలో ఏమన్నా ప్రసంగాలు చెప్తావా? నువ్వు బైబిల్ బాగా చదువుకుంటావా? ప్రార్థన బాగా చేసుకుంటావా? అడుగుతావండి? అడుగుతారా? ఎంత చదువుకుంది? ఏ ఉద్యోగం చేస్తుంది? ఏమాత్రం వెనకేసింది? మా ఇంటికి వచ్చిన తర్వాత ఉద్యోగం మా ఇంటి దగ్గరే చేయిస్తారా, లేదంటే ఉద్యోగం అనిపించేస్తారా? ముందే ఎక్కడ బైబులు, ఎక్కడ దేవుడు, ఎక్కడ దేవుడు వాక్యాలు, ఎక్కడ మన జీవనం? అంటే వాక్యం ఎక్కడి వరకు ఉండిపోతుంది మన జీవితాలలో? అంటే ప్రసంగం విన్నప్పుడు గుడి వరకు మాత్రమే వాక్యం. ఇంటికి వచ్చిన తర్వాత అంతే. వాళ్ళు ఎలా బతుకుతున్నారో మేము ఎలా బతుకుతాం, వాళ్ళు ఏది చేస్తున్నారో మేము అదే చేస్తాం. ఇదేం క్రైస్తవ్యం అండి? ఇది క్రైస్తవ్యమా? బైబిల్ చేతుల్లో పెట్టుకుని ఆ బైబిల్లో ఉన్న మాటలను పాటించినప్పుడు ఇది క్రైస్తవ్యమా? పేతురు హ్యాట్స్ ఆఫ్. నీ భక్తికి, నీ విశ్వాసానికి, దేవుడి మాటలపైన నువ్వు ఇచ్చిన నమ్మకానికి పేతురు నీకు చాలా నిండు వందనాలు. నువ్వు ధన్యుడివి. ఎందుకంటే లోకమంతా నమ్మకపోయినా నువ్వు నమ్ముతావు వాక్యాన్ని. ప్రజలందరూ నమ్మటం లేదు అక్కడ, కానీ నువ్వు నమ్మేవు కదా, చాలు. నువ్వు బ్లెస్డ్, నువ్వు ఆశీర్వదింపబడిన వాడువు, నువ్వు ధన్యుడువు. దేవుడు నీకు ధన్యత ఇచ్చాడు. ఎవడు దేవుని పిల్లలుగా మనం అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి, బాగా వినండి. మనం చాలా ప్రసంగాలు బైబిల్లో నుంచి వింటామండి. యేసుప్రభు అంటున్నాడు, నేను 2వ రాకడలో వస్తాను అన్నాడు. క్రైస్తవులందరికీ తెలుసండి ఇది. యేసుప్రభు 2వ రాకడలో వస్తారని నాకు తెలియదు అనవాళ్ళు చేయతండి. తెలీదు అన్నవాళ్ళు ఒక్క చేయి కూడా లేగదు. తెలుసు అన్న వాళ్ళు ఎత్తండి అంటే అందరికి లేస్తాయి. వెరీ గుడ్, అందరికీ తెలుసు. ఇప్పుడు యేసుప్రభు ఎప్పుడు వస్తాడు చెప్పండి నాకు? ఎప్పుడు వస్తాడు? పోనీ బైబిల్లో యేసుప్రభు ఎప్పుడు వస్తాడని దేవుడు చెప్పాడు? ఏమైనా చెప్పాడా? ఎప్పుడు వస్తాడో చెప్పలేదు, కానీ ఎలాగొస్తాడో మాత్రం ఇంటిచ్చాడు. ఎలాగొస్తాడట? దొంగ వచ్చినట్లుగా వస్తాడట. అంటే దొంగ డోర్ కొట్టి రేపు దొంగతనానికి వస్తానని చెప్పి వస్తాడా? చెప్పకుండా వస్తాడు. అంటే యేసుప్రభు కూడా ఇప్పుడు ఏం చేస్తాడు? చెప్పకుండా వస్తాడు. చెప్పకుండా వస్తాడంటే రేపు వచ్చే అవకాశం ఉందా? బాగా వినాలి. రేపు సభ జరుగుతుందో లేదో తెలియదండి. యేసుప్రభు రేపు వచ్చేస్తే పొద్దున 11 గంటలకు వచ్చాడు అనుకోండి, మొత్తం స్మాష్ ఏముండో. హైదరాబాద్లో పేకమేడలాగా అలాగా 60 అంతస్తులు వేసినవన్నీ కూడా అలా కిందకి నేలమట్టం అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే భూమి అంతా లైవ్ అయిపోద్ది కదా, కరిగిపోద్ది కదా, కార్లు కరిగిపోతాయి కదా, బిల్డింగ్లు కరిగిపోతాయి కదా, రోజు మొహానికి మేకప్ వేస్తున్నాం కదా, ఓ అందంగా అద్దం ముందుకు వెళ్ళి ఇది కరిగిపోద్ది కదా. శరీరం కరిగిపోయి, మేడలు కరిగిపోయి, మిద్దెలు కరిగిపోయి, కార్లు కరిగిపోయి, బిల్డింగ్లు కరిగిపోయి, బంగారం కరిగిపోయి, అన్ని కరిగి లైవ్ అయిపోతాయి రేపు 11 గంటలకి యేసుప్రభు వస్తే. వెరీ గుడ్. ఒకవేళ దీన్ని నమ్మేమనుకోండి, రేపే యేసుప్రభు రాకడ జరుగుతుందేమో అనుకున్నవాడు ఈ రాత్రే వాక్యం విని తనలో ఏమైనా పాపాలు ఉంటే వదిలేస్తాడు. కానీ మనం ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎన్ని రోజులు ఎన్ని ప్రసంగాలు చేసినా ఈ నెల
ఒక్క నెల వదిలేయండి బ్రదర్ అంటాడు. ఎన్ని రోజులు వదిలేనట? నెల. బాప్తిసం తీసుకుని వెళ్తున్నాం, ఏం పాస్టర్ గారు పాపం అలాగ వచ్చి వెళ్ళిపోతుంటే ఆయనకి భయం వేసి, ఏంటమ్మా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది బాప్తిసం తీసుకోలేదు. ఆగండి బ్రదర్, 2025కి ముహూర్తం పెట్టాను, జనవరికి 2025 జనవరికి ముహూర్తం పెట్టాడట. దేనికి? బాప్తిస్మానికి. 24 డిసెంబర్లో యేసుప్రభు వచ్చాడు. ఎక్కడ పోతాడు? నరకానికి పోతాడు. దొంగ వచ్చినట్లుగా యేసుప్రభు వస్తాడరా, ఎప్పుడు రాడో రాని జీవితాన్ని బాగు చేసుకోరంటే నమ్మేమా? వింటాం, చదువుతాం, కానీ వాటిని మనం నమ్మరండి. మనుషులు దేవుడి వాక్యాలు నమ్మరండి. నేను మళ్ళా చెప్తున్నాను, పబ్లిక్ మీటింగ్లో ఈ టైటిల్ ఎందుకు ఏం చేయాలో తెలుసండి? అందరికీ భక్తి ఉందండి, అందరి దగ్గర బైబిల్ ఉందండి, అందరం గుడికి వెళ్తామండి, అందులో ఉన్న వాక్యాలు మాత్రం నమ్మవండి. నమ్మితే మన జీవితాలు ఇవి కాదండి. మళ్ళా చెప్తున్నాను, నమ్మితే మన జీవితాలు ఇవి కాదండి. తొలి శతాబ్దంలో తొలి క్రైస్తవ సంఘం ఉంది చూశారు, అది నమ్మిన సంఘం అంటే. సువార్త వ్యాప్తి, ఆత్మల రక్షణ, ఆస్తుల త్యాగం, ప్రాణాలు పోగొట్టుకోవడం. చంపేస్తారా? చంపేయండి. జైల్లో వేస్తారా? వెయ్యండి. మేము ప్రభుని నమ్ముతాం. ఆయన ఏమన్నాడంటే, నా నిమిత్తం చచ్చిపోతే తిరిగి లేపుతానన్నాడు. చంపుకోండి అన్నారు వాళ్ళు నమ్మారు దేవుణ్ణి. వాళ్ళకున్న ఆస్తులన్నీ పట్టుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, చెయ్యండి సేవ, మా ఆస్తులతో సేవ జరిగితే చాలు, మేము పరలోకం వెళ్ళిపోతాం కదా అన్నారు. ఇదంతా మీరు మనసులో పెట్టుకోండి. బాగా నేను చెప్పేవన్నీ ఆలోచించండి. అంటే క్రైస్తవుడిగా బైబిల్ పట్టుకున్న మనము బైబిల్లో ఉన్న వాటిని ఎంతవరకు నమ్ముతున్నాం? ఈ విషయంలో పేతురు గారిని యేసుప్రభు అంటున్నాడు, పేతురు నువ్వు ధన్యుడివయ్యా, లోకంలో ఎవ్వరు నన్ను దేవుని కుమారుడుగా, క్రీస్తుగా, మీ పాపాలు కడిగేవాడిగా ఈ పట్టణంలో ఉన్న ఎవ్వరు నమ్మటం లేదు కదా, నువ్వు ఒక్కడవు నమ్ముతావు. ఇప్పుడు క్రైస్తవులుగా మిమ్మల్ని అడుగుతున్నాను, పరలోకం ఉంది, నమ్మేమా? నమ్మేవా? నేను పరలోకాన్ని నమ్మాను అన్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, పరలోకాన్ని నమ్మిన వాళ్ళు ఎంతమంది మీలో? పాతాళాన్ని నమ్మిన వాళ్ళు ఎంతమంది? యేసుప్రభు రెండో రాకని నమ్మిన వాళ్ళు ఎంతమంది? నా లోపల ఆత్మ ఉంది, నేను చచ్చిపోతే ఆత్మ బయటకు వస్తుంది, నేను చేసిన క్రియలను బట్టి దానికి నిత్యమో శిక్షలు పడుతుందని ఎంతమంది నమ్మాం బైబిల్ని? వాక్యాలండి ఇవన్నీ దేవుడు బైబిల్లో చెప్పినవండి. యేసుప్రభు సాక్షాత్ ఆయన నోరు తెరిచి అన్నాడు, నరకం ఒకటి ఉంది, ఆ నరకమున పరిస్థితి ఎలా ఉంటుందట? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది ఎవరు చెప్పారు? యేసుప్రభే. మనం ఏమి నమ్ముతామంటే, యేసుప్రభు కాళ్ళు ఇచ్చాడంటండి, ఇది నమ్ముతాం. యేసుప్రభు కళ్ళు ఇచ్చాడంటండి, ఇది నమ్ముతాం. యేసుప్రభు నరకం ఉందండి అన్నాడు, ఇది నమ్ముతామా? ఇదేదో మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనకి ఇబ్బందిగా ఉన్నవన్నీ పక్కకు తోసేసి మనకి నచ్చినవన్నీ నమ్మటం స్టార్ట్ చేసాం బైబిల్లో. పోనీ ఇది అర్థం అవ్వలేదేమో మీకు, ఇప్పుడు ఒకటి చెప్తాను, సూపర్గా అర్థమవుతుంది. ఇంకా షడ్రక్ మెషక్ అబేద్నెగోలను దేవుడు కాపాడాడు. ఈ ప్రసంగం వింటున్నప్పుడు మనకి ఎలా ఉంటా చెప్పండి లోపల? నా దేవుడు సూపర్ అండి, వాళ్ళని కాపాడాడండి, నన్ను కాపాడేస్తాడండి, నన్ను రక్షించేస్తాడండి. ఈ ప్రసంగం బాగుంది. తర్వాత రోజు అదే పాస్టర్ గారు అదే వేదిక మీద, స్టెఫను రాళ్లతో కొట్టించిన దేవుడు నిన్ను కూడా త్యాగానికి సిద్ధపడమంటున్నాడు, నువ్వు కూడా ప్రాణ త్యాగానికి సిద్ధపడు అన్నాడు అనుకోండి. ఈ ప్రసంగం వచ్చిందా? యాకోబును తల నరికించిన దేవుడు నీ తల కూడా కోరుకుంటున్నాడు అన్నాడు అనుకోండి. అటు నుంచి అటే. ఇక మీకు అర్థమైంది? ఇప్పుడు కాపాడాడు, రక్షిస్తాడు, దీవిస్తాడు, ఇవి నమ్ముతాం. నువ్వు కూడా దేవుడి కోసం బ్రతకాలి, స్టెఫన్లా నువ్వు ప్రాణం పెట్టాలి, యాకోబులో నువ్వు కూడా తల ఇవ్వాలి, అపోస్తులు పాదాల చెంత ఆస్తులు పెట్టినట్టుగా నీ కష్టాన్ని కూడా దేవుడి సేవకి ఇవ్వాలి. ఇవి అస్సలు నచ్చవండి మనకి. ఇదే సత్యం, మరలా చెప్తున్నాను, ఇదే సత్యం. జీవితం అనగానే కష్టము సుఖం ఉంటుంది. దేవుడు అనగానే ఇప్పుడు సుఖాలే కాదు, పరలోకంలో ఉన్న కన్న తండ్రి కోసం కష్టాలు కూడా ఓర్చుకోవాలి. అది క్రైస్తవ్యం అంటే, అది క్రీస్తును నమ్మటం అంటే, అది నువ్వు క్రైస్తవ జీవితం, నిజమైన క్రైస్తవ జీవితం అంటే. బైబిల్లో దేవుడు ఏది చెప్పినా నమ్ముతానండి, కొన్ని కాదు అన్నీ నమ్ముతానండి. మీకు అర్థమవడానికి ఉదాహరణ చెప్తానండి. మనకి జ్వరం వచ్చినప్పుడు ఏమంటే, జ్వరం ఉంటుంది, దగ్గు ఉంటుంది, రంపు ఉంటుంది, కాళ్ళు నొప్పులు ఉంటాయి, నడుము లేవలేని పరిస్థితి అయిపోతుంది, నీరసం అయిపోతుంది. పేషెంట్కి అలాగా మనం డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ గారు మొత్తం అడుగుతున్నారు రోగాలన్నీ. దగ్గుందా అంటాడు, ఓ మందు రాస్తాడు. ఆ ఒళ్ళొప్పులు ఉన్నాయా అన్నాడు, ఓ మందు రాశాడు. జ్వరం ఎంత వస్తుంది? 102 సార్ అన్నాడు. ఆ డోలో 650 ఒకటి రాశాడు. ఒకటి యాంటీబయాటిక్ రాశాడు, ఒకటి గ్యాస్ రాశాడు. దగ్గు వస్తుందా అంటాడు. ఆ దగ్గు వస్తుంది అనేసరికి ఇంత సిరప్ రాస్తాడు.
ఎన్ని రాశాడు ఇప్పుడు మెడిసిన్లు? ఒక 5-6 రాశాడు, వెరీ గుడ్. ఇంటికి అన్ని కొనుక్కున్నావు, పట్టుకొచ్చావు, ఒక్కోటి మింగుతున్నావు. మింగుతున్నప్పుడు ఒకటేమో చేదుగా ఉంటుంది, ఒకటేమో తీయగా ఉంటుంది. ఓకే, తెచ్చుకున్న 6 రకాల్లో ఒక 3 రకాలు చేదుగా ఉన్నాయి, ఒక 3 రకాలు తీయగా ఉన్నాయి. నీ మనసు, నీ నోరు ఏవి తినమంటుంది? ఎక్కువగా ఏవి వేసుకోమంటుంది? తీయగా ఉన్నాయి వేసుకో, చేదుగా ఉన్నాయి ఏముంటుంది? కక్కు వచ్చేసినట్టు వద్దు నాకు అది వద్దు అంటుంది. నువ్వేం చేయాలి అప్పుడు? చేదుగా ఉన్నాయి 3 వేసుకోనండి, తీయగా ఉన్న 3 వేసుకుంటాను అని ఆ 3 వేస్తున్నావు. తగ్గుతుంది రోగం? నీ రోగం పోవాలంటే 6 బిళ్ళలు వేయాలి కదా. నీకున్న పాపపు రోగం పోవాలంటే, ఆత్మకు పట్టిన పాపపు రోగం పోవాలి అంటే బైబిల్లో ఉన్నవి అన్ని నమ్ము. ఆశీర్వాదాలు మాత్రమే నమ్ముతాను, దేవుడు నన్ను కాపాడుతాడు అన్నది మాత్రమే నమ్ముతాను. ఏమండి ఈరోజు మీరు ఎలాంటివి కోరుకుంటున్నారో ఇంక మీరు అవే కోరుకుంటున్నారు కాబట్టి సేవకులకు తప్పక ఇంక మీకు అవే ప్రసంగాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా అవి చేస్తేనే వస్తారని గుడికి. మంచి డాక్టర్ అయితే ఏమంటాడు తెలుసండి? మంచి ఒరిజినల్ డాక్టర్ అయితే ఏమంటాడు తెలుసా? షుగర్ పేషెంట్ లడ్డూలు తింటున్నాడు అని కూడా మొఖాన్ని వేసి కొడితే చచ్చిపోతాం, మళ్ళీ లడ్డూలు తిన్నామంటే అంటాడు. ఈడేటండి బాబు, లడ్డూలు తింటే బెదిరిస్తున్నాడని డాక్టర్ మార్చేసాడు అనుకోండి, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు లడ్డూలు తింటున్నారు పర్లేదు, వ్యాక్సిన్ తీసుకొని తగ్గిపోతాడు అనుకోండి, ఇది ఎలాగుంటుంది మనకి? ఈ డాక్టర్ గారు సూపర్ అండి, లడ్డూలు తినమంటున్నాడు, ఆడ తిడుతున్నాడండి బాబు లడ్డూలు తింటుంటే. ఈ విషయం ఏంటి తెలుసా? ఈ లడ్డూలు తినమన్న డాక్టర్ గారు డోసు పెంచి ఇన్సులిన్ వేసాడు, నీకు కిడ్నీలు పోతున్నాయి లోపల, ఇది తెలియదు నీకు. అలాగే నీకు ఇష్టంగా గద్దించకుండా నువ్వు బ్రతకకపోతే నా పాతాళానికి వెళ్ళిపోతావని చెప్తున్నా ఎవడు గద్దించే బోధన నువ్వు వద్దనుకున్నావు అనుకో, ఆడికి కిడ్నీలు ఎలా పోతున్నాయో నీ ఆత్మ నరకానికి కూడా అలాగే సిద్ధమవుతుంది. అది ఇప్పుడు తెలియదు. కిడ్నీలు పోతున్న సంగతి ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? వాడికి పోయిన తర్వాత తెలుస్తుంది. నువ్వు కూడా పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది, అయ్యో ఎంత మోసపోయానా నేను. మోసపోకండి, బైబిలును నమ్మాలి, బైబిల్లో ఉన్న ప్రతిదీ నమ్మాలి. నువ్వు నమ్మించటం కోసమే దేవుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. నువ్వు నమ్మి అలా మారాలి అని ఎంతోమంది ప్రాణ త్యాగాలతో ఈ బైబిలును దేవుడు నీ దగ్గరికి పట్టుకొచ్చాడు. పేతురు నువ్వు నమ్మవా అన్నడా? పేతురు నువ్వు ధన్యుడువు అన్నడా? ధన్యుడట. ఎందుకు ధన్యుడైపోయాడు అంటే దేవుడు మాటను ఖచ్చితంగా నమ్మాడు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పనండి, నేను బాగా ఆలోచించండి మీరు. పరలోకమందున్న నా తండ్రి నీకు ఇది బయలుపరచనే కానీ నరులు నీకు దీనిని బయలుపరచలేదు. ఈ విషయం ఆలోచించాలి ఇక్కడ మీరు. ఇంతకీ దేవుడు పేతురు గారికి ఎలా బయలుపరిచాడు? దేవుడు చెప్పాడట, ఈయన నా కుమారుడు, ఈయన క్రీస్తు, ఈయన మిమ్మల్ని రక్షించడానికి వచ్చాడని వీళ్ళకి దేవుడు చెప్పాడట. ఆ దేవుడు చెప్పిందే నమ్ముతున్నాడట. మనుషులు ఆ దేవుడు చెప్పిన దానికి భిన్నంగా మాట్లాడుతున్నా నమ్మడట, దేవుడు చెప్పిందే నమ్ముతాడట పేతురు గారు. మీకు విషయం తెలుసా అండి? పేతురు గారికి దేవుడు ఎప్పుడండి బయలుపరిచాడు ఈయన క్రీస్తు అని? ఎప్పుడు బయలుపరిచాడు తెలుసండి? జాగ్రత్తగా వినండి. అపోస్తలుడు 12 మంది గురించి చాలా మంది ఏం మాట్లాడుకుంటారంటే, వాళ్ళ పామరులు, విద్య లేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు అనుకుంటారు. నిజమేనండి, అవన్నీ నిజమే. డబ్బు లేదు వాళ్ళకి, విద్య లేదు. కానీ జాగ్రత్తగా వినండి, అపోస్తలులు అందరికీ కూడా వాక్యం మీద మంచి పట్టుంది. చదువు లేదు, డబ్బు లేదు, అధికారం లేదు, పేదవాళ్ళే, ఆ జాలర్లే, కానీ వాక్యం మీద బాగా పట్టుంది. వాక్యం బాగా వచ్చేళ్ళకి. ఎలాగేళ్ళకి వాక్యం వచ్చింది అంటే, వీళ్ళకి ముందు యేసుక్రీస్తుల వారు రాక మునుపు ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. ఆ ప్రవక్తల గ్రంథాలలోనూ ఆ ధర్మశాస్త్రంలోనూ దేవుడు యేసుక్రీస్తుల వారి గురించి రాయబడిన వాటన్నిటిని చదువుకుని, వాటన్నిటిని మనసులో పెట్టుకుని, దేవుడు చెప్పిన లక్షణాలతో, దేవుడు ప్రవక్తలతో చెప్పిన స్వభావాలతో ఎవరు పుడతారా అని ఎదురు చూశారు. ఆ ప్రవక్తలు రాసిన సంగతులన్నీ ఎవరి జీవితానికి సరిపోతున్నాయంటే యేసు ప్రభు జీవితానికి సరిపోతున్నాయి. అప్పుడు వీళ్ళు పట్టుకున్నారండి, మేము వాక్యంలో ఏదైతే చదువుకున్నామో అదిగో మా కళ్ళ ముందుకు వచ్చింది, ఈయనే మా క్రీస్తు. వాక్యాన్ని బట్టి నమ్మారు క్రీస్తుని. బాగా వినండి, ఇక్కడ కూర్చున్న మీరంతా వాక్యాన్ని బట్టి నమ్మారు క్రీస్తుని. మీరంతా దేనిని బట్టి ప్రభు దగ్గరకు వచ్చారు? మీరు దేనిని బట్టి ప్రభుని నమ్మారు? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట. విని విశ్వసించారా?
నీతిమంతులండి. విని విశ్వసించారా? ధన్యులండి. ఆ రోజు ఏమంటే పేతురు గారు కూడా ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథాలలోనూ రాయబడినవి చదివి విని ఈయనే మా క్రీస్తు అని నమ్మారు వాళ్ళు. ఈరోజు బాధాకరం ఏంటంటే చాలామంది క్రైస్తవ్యంలో దేవుడు మాకు ఇది ఇచ్చాడు కనుక నమ్ముతాం, దేవుడు మాకు ఇది చేశాడు కనుక నమ్ముతాం అంటున్నారు. దేవుడు ఇవ్వకపోతే చేయకపోతే నమ్మవా? దేవుడు దేహం ఇచ్చాడు, నమ్మవా? అందులో ఆత్మను పెట్టాడు, నమ్మవా? నీకు ఆయుష్కాలం ఇచ్చాడు, నమ్మవా? నీకోసం ఈ అనంత విశ్వాన్ని తిప్పుతున్నాడు, నమ్మవా? నువ్వు తింటున్న ఆహారం ఆయనే పెడుతున్నాడు, నమ్మవా? నీ ముక్కు ఎక్కడికి వెళ్తున్నాడు అక్కడ దాని చుట్టూ గాలిని పంపిస్తున్నాడు, నమ్మవా? ఇవేవి నమ్మరట. మాకు ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి నమ్మాం. పొరపాటున ఏదో కరప్షన్ చేస్తా ఉద్యోగం పోతుంది, అప్పుడు వేసుకుని వదిలేతావా? దేనిని బట్టి నమ్మాలి ప్రభువుని, దేనిని బట్టి నువ్వు విశ్వసించాలి ప్రభువుని. పేతురు గారిలా వాక్యాన్ని బట్టి దేవుడు వాక్యం రాశాడండి, వాక్యంలో ఉన్న దాన్ని బట్టి నేను దేవుడిని నమ్ముతున్నానండి. యోహాను సువార్త వీళ్ళు మామూలుగా నమ్మలేదండి యేసుప్రభుని. క్రీస్తు అని పరలోకంలో నా తండ్రి బయలుపరిచాడు అంటున్నాడు కదా. ఎప్పుడు బయలుపరిచాడు, ఎప్పుడు బయలుపరచబడింది అలాగే చూపిస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 40వ వచనం చూడండి, 40-41 వచనాలు చూడండి. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ అండి, వీళ్ళ సహోదరుడు అండి. తర్వాత ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమని, ఇదిగో మేము మెస్సయ్యను కనుగొన్నాం. వీళ్ళిద్దరు సహోదరులు అండి, పేతురు ఆంద్రేయ. వీళ్ళిద్దరు సహోదరులు. ఎవడు ముందు ఆంద్రేయ గారికి తెలిసిందట, వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడట? పేతురు లేఖనాలను పట్టుకుని ఇంతకాలం మెస్సయ్య వస్తాడు, క్రీస్తు వస్తాడని మనం వెతుకుతున్నాం కదా. వాక్యంలో బట్టి వాక్యాన్ని నమ్మి అదిగో మనం వెతుకుతున్న ఆ నిజం, మనం వెతుకుతున్న ఆ రక్షణ, మనం వెతుకుతున్న ఆ పాప విమోచకుడు, మన మెస్సియా, మన రక్షకుడు వచ్చేసాడయ్యా, నాకు కనబడిపోయాడు, అర్జెంటుగా నువ్వు రా అని ఎవరిని తీసుకెళ్తానండి? ఆంద్రేయ. సీమోను పేతురు అంటే ఎవరనుకుంటున్నారు? మన పేతురు గారు అండి. పేతురు గారిని తీసుకెళ్ళి ఇదిగో ఈయనే మెస్సియా, ఇదిగో ఈయన మేము కనుగొన్నాం అంటే ప్రభువుని వీళ్ళు దేనిని బట్టి విశ్వసించారో నాకు చెప్పాలి. ఇప్పుడు దేనిని బట్టి? వాక్యాన్ని బట్టి. ధర్మశాస్త్రంలో దేవుడు మనకు రాయించాడు కదా మెస్సియా వస్తాడని, అడుగు వచ్చేసాడు మెస్సియా. మనం ఎదురు చూస్తున్నాం కదా మెస్సియా కోసం, వచ్చేసాడు మెస్సియా. వాక్యాన్ని బట్టి దేవుడిని నమ్మారండి. నిజంగా చెప్తున్నానండి, నా జీవితం చెప్తానండి. ఒక హైందవ కుటుంబంలో పుట్టి మేము దేవుడిలోనికి రావడానికండి నేను నిజంగా చెప్తున్నానండి. అసలు నాకు యేసు ప్రభు గురించి కూడా తెలియదండి. సండే స్కూల్లో నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు సండే స్కూల్లో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ సండే స్కూల్కి వెళ్తున్నారు, నేను సండే స్కూల్కి వెళ్ళాను. ఆ ప్రైజుల కోసం, ఆ గిఫ్ట్ల కోసం. ఆడు ఊరకనే వచ్చి నాకు పెన్ వచ్చింది, నాకు బుక్ వచ్చిందని కూడా నా పక్కకు వచ్చాడు. వీడికి వస్తున్నాయి ప్రైజులు, నాకు రావట్లేదు ఏంటని నేను ఆడుతూ పడి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు బైబిల్ ఇచ్చారు. నిజం చెప్తున్నానండి, ఒరిజినల్గా ఆ బైబిల్ అలా తెరిచి చదవగానే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం అండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. లాక్ అయిపోయినండి. అంటే నేను కూర్చున్న ఈ నేల, పైన కనబడుతున్న ఆకాశము, ఈ సర్వ సృష్టిని కలిగించిన సృష్టికర్త రాయించిన పుస్తకం దగ్గరికి ఇప్పుడు వచ్చానా? సృష్టికి మాన్యువల్లా ఇది? సృష్టికర్త గ్రంథమా ఇది? సృష్టికర్త చెప్పిన మాటలన్నీ ఇందులో ఉంటాయా? ఆయన దగ్గరికి ఇంతకాలానికి వచ్చానా? దేవా స్తోత్రం చదవటం ప్రారంభించానండి. అక్కడి నుంచి నమ్మాను నేను. నా తొలినాలలో పసి హృదయంలో దేవుడు భూమి ఆకాశంలోనూ కలిగించిన మాట నమ్మాను. అక్కడి నుంచి బైబిల్ పట్టుకున్నానండి, చదవటం ప్రారంభించాను, నేర్చుకోవడం ప్రారంభించాను. సండే స్కూల్ అలాగ నెమ్మదిగా నా ఆత్మీయ జీవితం అనేది ఎదిగింది. దేవుని పిల్లలరా, నమ్ముతున్నామా వాక్యాలను? మనం ప్రతి మాట, బైబిల్లో రాయబడిన ప్రతి మాట మనం నమ్ముతున్నామా? పేతురు గారు ధన్యుడు ఎందుకయ్యాడు తెలుసండి? ప్రజలు నమ్మటం లేదు ఆ రోజు దేవుని కుమారుడిగా, కానీ నేను నమ్ముతాను. కారణం, నాకు దేవుడు చెప్పాడు కదా, నేను దేవుడు చెప్పింది కదా నమ్ముతాను. ప్రజలు నమ్మకపోతే నాకేం సంబంధం? మీకు మాట అడుగుతాను ఇక్కడ, మీరు బాగా ఆలోచిస్తారని ఒక మాట అడుగుతున్నాను. మీరు అలాగ రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నప్పుడు ఏమంటే చర్చిలో ప్రసంగం విన్నారు. ఏం ప్రసంగం విన్నారంటే, మన దేవుడు పరలోకమందు ఉన్నాడు, నువ్వు జాగ్రత్తగా బ్రతకాలి, నువ్వు పరలోకం వెళ్ళిపోవాలి. ఈ ప్రసంగం విన్నావు, నువ్వు నమ్మావు. నువ్వు నమ్మిన నువ్వు ఆ పక్కోడికి ఎవరికైనా, ఎందుకయ్యే రోడ్ల మీద తిరుగుతున్నావు, ఎందుకయ్యే వ్యభిచారం చేస్తున్నావు, ఎందుకయ్యే త్రాగుడు, పరలోకంలో ఉన్నాడయ్యా దేవుడు, పరలోకంలో తండ్రి పిల్లమయ్యా రా నువ్వు అన్నావు అనుకోండి, వాడు నమ్ముతాడా?
అప్పుడు వాడేం కౌంటర్ వేస్తాడు రివర్స్లో నీకు? పరలోకంలో ఉన్న దేవుడా నీకు కనపడ్డా, నాకు చూపించి నమ్ముతాను అంటాడు. అప్పుడు నీకెక్కడో డౌట్ మళ్ళీ, అంతేనా? నీకెక్కడో డౌట్, నిజమే కనపడలేదు కదా, ఉన్నాడంటారా, పరలోకం ఉందంటారా, కింద పాతాళం ఉందంటారా, ఎవడో నమ్మట్లేదు, నేను నమ్ముతున్నాను. చూసారా గలిబిలి. మరలా నువ్వు సెట్ అవ్వడానికి ఇంకో ప్రసంగం చెప్పించాలి మళ్ళీ ఆదివారం దేవుడు. అప్పటి వరకు నీ మనసు కుదిరిపడదు. చూసారా, ఇలా వింటున్నాం, ఇలా నమ్మినట్టుగా నమ్మిన హృదయంతో బయటకు వస్తున్నాం. మన చుట్టూ ఉన్న వాళ్ళేమో నమ్మని వాళ్ళే మన చుట్టూ ఎక్కువ ఉన్నారు. అప్పుడు నీ విశ్వాసం కానీ నీ నమ్మకం కానీ ఏమైపోతుంది? బలహీన పడిపోతుంది. పేతురు గారు మనలాంటి కాదండి. అక్కడున్న ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఎవ్వరు కూడా యేసుక్రీస్తుల వారిని దేవుని కుమారుడిగా నమ్మకపోయినా ప్రజలతో నాకు సంబంధం లేదు, సంఖ్యతో నాకు సంబంధం లేదు. నిజానికి సంఖ్యతో సంబంధం లేదు. కొద్దిమంది నమ్మినా నిజమే, ఎక్కువ మంది నమ్మినా నిజమే. ఎక్కువ మంది ఒక అబద్ధాన్ని నమ్మి తక్కువ మంది నిజాన్ని నమ్ముతున్నారు అనుకోండి, అది నిజం కాకుండా పోతుందా? నిజం అనేది ఒకటి ఉంటుంది, దానికి సంఖ్యాబలంతో సంబంధమే లేదు. వాళ్ళందరూ నమ్మరట, పేతురు గారు ఒక్కడు నమ్ముతాడట. నీ సంగతి ఏంటి? ఇప్పుడు నీ చేతిలో బైబిల్ ఉంది. దేవుడు నీకు చాలా ప్రసంగాలు చెప్తున్నాడు, నీకు చాలా బోధలు చేయిస్తున్నాడు. నువ్వు వాటన్నిటిని నమ్ముతున్నావా? వాక్యాన్ని నమ్ముతావా? వాక్యాన్ని అలా జాగ్రత్తగా చేతపట్టుకుంటావా? బైబిల్లో దేవుడు నీతో చెప్పిన ప్రతి ప్రసంగం కనుక నువ్వు నమ్మగలిగితే నీ జీవితం అద్భుతంగా మారుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే అక్కడున్న పేతురు గారే. ఆయనకి ఎంత గొప్ప వరాన్ని ఇచ్చాడో తెలుసండి యేసుక్రీస్తుల వారు. పేతురు, పేతురు నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి సంగతి నీకు బయలుపరిచాను అన్నాడు కదా. ఇప్పుడు ధన్యుడైనందుకు మరి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఏమిస్తున్నాడో చూస్తారా? 16వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చూడండి. మరియు నువ్వు పేతురువు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నువ్వు పేతురువు, ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పరలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. అబ్బా, ఇది అండర్లైన్ చేసుకోండి. ఏ తాళాలు ఇచ్చాడట? పరలోకం, శాశ్వతమైన పరలోకం ఉంది కదా, దేవుడు ఉన్నాడు కదా. ఆ దేవుడున్న పరలోకానికి వెళ్ళే తాళాలు నీకు ఇస్తానన్నాడు. ఎలాగుంది? పరలోక తాళాలు ఇచ్చేసాడండి. పరలోకంలో ఉన్న తండ్రి దేవుడు రాజ్యానికి సంబంధించిన తాళాలు గుర్తిచ్చేసాడండి. అప్పుడప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మీ ఇంటి తాళాలు కూడా ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు? ఆ రోడ్డు మీద ఎవడో తిరుగుతుంటే బాబు తాళాలు పెట్టుకో మళ్ళీ వస్తామంటారా? చెప్పే, ఇంటి పక్కన ఆంటీ అయి ఉండాలా, బాగా నమ్మకస్తురాలు అయి ఉండాలా. ఆవిడ ఎక్కడైనా చిన్నపాటు దొంగతనం చేసిందని డౌట్ వస్తే మళ్ళీ ఆవిడకి ఎవరో వదిలేండి, ఆంటీ ఈ మధ్యకాలంలో ఏదో తేడాగా ఉందో, లోపలికి వెళ్ళిందంటే ప్రమాదం, కుండి కింద ఇట్టేస్తాను, బాత్రూమ్ పైన ఎడతాను అంటే ఎవరికి ఇవ్వ తాళం? ఇవ్వు. ఎందుకు ఇవ్వట్లేదు? ఎవరి మీద నీకేం లేదు, నమ్మకం లేదు. పేతురు గారికి పరలోక రాజ్యపు తాళాలు ఇచ్చాడు అంటే ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి, అక్కడ బిట్టు పట్టుకోవాలి. పేతురు గారిని యేసుక్రీస్తుల వారు నమ్ముతున్నాడా? నమ్ముతున్నాడు. పేతురు గారిని ఎందుకు నమ్ముతున్నాడు? ఆ రోజు పట్టణంలో చాలా మంది ఉన్నారు కదా, అలా ఎవరికి ఇవ్వడాడు తాళాలు, ఈయనకే ఇస్తాడట. ఈయనకి ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు నమ్ముతావు కదయ్యా, వాక్యాన్ని నమ్ముతావు కదా, ప్రజలు నమ్మకపోయినా నువ్వు నమ్ముతావు కదా. ఇప్పుడు మీకు అడగనా బైబిల్లో ఉన్నవన్నీ గనక మీరు నమ్మితే మీకు పరలోకాన్ని ఇస్తాడు, మీకు ఇస్తాడు. కానీ మీరు నమ్ముతారా? పరలోకం ఉందంటే మనం నమ్ముతావా? పాతాళానికి వెళ్ళిపోతామంటే నమ్ముతావా? రోజు ప్రార్థన చేసుకోకపోతే నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు అని పాస్టర్ గారు చాలాసార్లు చెప్పాడు. నువ్వు ప్రార్థన చేస్తావా? పాతాళమా? ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వస్తుంది. అది ఏదో ఎక్కడో ఉన్నట్టుగా ఊహించుకుంటారు. అలా రోడ్డు మీదకి వెళ్ళగానే లారీ వచ్చేస్తే పక్కనే ఉంది. చాలామంది లైఫ్ల మీద అండి కాన్ఫిడెన్స్ అండి. నన్ను ఎప్పుడులో మారకపోయినా పర్వాలేదండి, ఇప్పుడులో నేను పాపం మారకపోయినా పర్వాలేదండి, ఇంక నాకు చాలా ఆయుష్కాలం ఉంది, మారిపోతానండి, తర్వాత ఎప్పుడో మారుతానండి. ఏమంటే ఇప్పుడున్న ఆరోగ్యం రేపు ఉంటుందా? మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడున్న బలం, శరీరంలో ఉన్న బలం కానీ ఆరోగ్యం కానీ రేపు ఉంటుందని గ్యారంటీ ఉందా? కరోనా 4th వేవ్ ఒక్కసారి స్టార్ట్ అయింది అనుకోండి, మళ్ళీ ఏంటి చెప్పండి మన పరిస్థితులు? ముక్కు గొడ్లు వేసుకుని ఇంట్లో దాక్కోవడమే కదా ఇక మళ్ళీ. దేవుని పిల్లలారా, రేపేమి సంభవించినో మీకు తెలీదు. బైబిల్ రేపేం జరుగుతుందో మీకు తెలీదు. కనుక నేడే
రక్షణ దినం, నేడే మారు మనసు పొందు. ఈ రోజు రాత్రి ప్రసంగం వింటున్నావు కదా, నిజమేనండి, దేవుడు నాకు చాలా చెప్పాడండి, చాలా సంవత్సరాలకి వింటున్నానండి, నేను మారటం లేదండి. వద్దండి, మార్పు లేని జీవితం నాకు వద్దండి. పేతురు గారు అందరూ నమ్మకపోయిన ఒక్కడిగా నమ్మి పరలోక రాజ్యపు తాళపు చెవులు పొందేశాడండి. నాకు ఆ తాళపు చెవులు పొందుకునే అంత భాగ్యం నాకు లేదేమో, కనీసం నేనన్నా పరలోకానికి వెళ్తాను. ఆ తాళపు చెవులు ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు ఎవరిని పంపిస్తావో పంపించిన నీ చేతికి ఇస్తున్నాను, నువ్వు నమ్మకస్తుడు కదా, నాకు నీకు ఇచ్చేస్తున్నాను, నీకే ఇస్తాను పరలోక రాజ్యపు తాళపు చెవులు అన్నాడు. ఎంత ధన్యత అండి అది, ఎంత ధన్యత అండి, ఎంత పెద్ద ఆశీర్వాదం అండి అది. ఇంకో మాట చెప్పిన ఇక్కడ మీరు బాగా ఆలోచించాలి. పేతురు గారికి పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చాడా? నువ్వు బాగా నమ్ముతున్నావు కనుక, పేతురు ఈ బెత్లెహేము పట్టణంలో 100 ఎకరాల పొలం నీదే అన్నాడా? మనకి ఎలాగుంటుందంటే, ఏమోనండి, ఇంత పెద్ద బాగా దేవుని నమ్మిన ఒక 100 ఎకరాలు కూడా ఏదో పరలోక రాజ్యపు తాళపు చెవులట, నేనేం చేసుకోవాలి అన్నాడా పేతురు? మనం అయితే అలాగే అంటాం. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత పరలోకం అంట, దాన్ని తాళపు చెవులట, కనీసం 2 ఎకరాలు ఇవ్వలేదు అనుకోము మనమైతే. ఎందుకంటే మన మట్టి మీద ఎప్పుడు దేని మీద ఉంటుంది? మట్టే, మట్టే. వాళ్ళ ఆత్మీయులు కదండి, దేవుడు అర్థమైపోయాడు కదండి, పరలోకం అర్థమైపోయింది కదండి. ఎంత పెద్ద భాగ్యం ఇచ్చారు తండ్రి. సంఘాన్ని కట్టే అధికారమా? ఆ సంఘం ద్వారా పరలోకానికి ప్రజలను తీసుకెళ్లే అధికారమా? అబ్బా, నిత్య జీవం, నిత్య లోకపు తాళపు చెవులు నాకు ఇచ్చారా, స్తోత్రాలు అన్నారు. మనమేమో మన ఆలోచనలన్నీ శరీరము, ఈ 60-70 ఏళ్ళ ఈ జీవితం, ఈ లోకము, బంగారము, వెండి, పొలము, ఉద్యోగాలు, చదువులు, ఈ శరీరం, ఆరోగ్యాలు, దీని మీద ఉండిపోయింది మనకి. వాళ్ళు భక్తులు కదండి, 60-70 ఏళ్ళ ఈ చిన్న జీవితం మీద ఆశ లేనివారు కదండి వాళ్ళు. చివరిగా మాట చదివిస్తున్నాడు, మీకు ఎంత ఆనందం వేస్తుందంటే ఆ మాట. సామెతల గ్రంథం 4వ అధ్యాయానికి రండి. ఒకవేళ నువ్వు కనుక వాక్యాన్ని నమ్మితే నిన్ను ఆ వాక్యం ఎంత బాగా రక్షిస్తుందో ఒక మాట చెప్పాడు దేవుడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. జ్ఞానమును విడువక ఉండని ఎడల, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. జ్ఞానము అనగానే వాక్యం, దేవుడి మాట. ఇదిగో నువ్వు విని విడిచిపెట్టకుండా, ఆదివారం ప్రసంగం విని విడిచిపెట్టకుండా గనక ఉంటే, వాక్యాన్ని నువ్వు పట్టుకుంటే, వాక్యాన్ని గనక నువ్వు నమ్మితే అది నిన్ను కాపాడుతుంది. దానిని నువ్వు ప్రేమించిన ఎడల, వాక్యాన్ని, అది నిన్ను రక్షిస్తుంది. ఇప్పుడు నిన్ను కాపాడేది, రక్షించేది ఏది చెప్పండి? ఇప్పుడు వాక్యం. ఆ వాక్యం నీకు దొరకడం ధన్యతేనా? ఆ వాక్యాన్ని నువ్వు నమ్మటం ధన్యతేనా? బా, ఈ ధన్యతలోనికి పేతురు వెళ్ళిపోయాడు. మీ సంగతి ఏంటి? మన సంగతి ఏంటండి? మన జీవితాలు ఏంటండి? తర్వాత మాట చూస్తారా? తర్వాత ఎంత మంచి మాట ఉంటుంది చూడండి. అది నిన్ను కాపాడుతుంది, అది నిన్ను రక్షిస్తుంది. జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయో ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. ఇదిగో నువ్వు కనుక వాక్యాన్ని కనుక నువ్వు గొప్ప చేస్తే, ఇలా సభలు పెట్టి, సెమినార్లు పెట్టి, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు బైబిల్లో రాయించిన మాటలు గొప్పవి అని నువ్వు వాక్యాన్ని కనుక గొప్ప చేస్తే, ఆ వాక్యం నిన్ను గొప్ప చేస్తుందట. దాన్ని నువ్వు కౌగిలించుకున్న ఎడల వాక్యము నీకు ఘనత తెస్తుందట. వాక్యము ఘనత తెస్తుందట. వాక్యము నీకు హెచ్చింపునిస్తుందట. ఏమంటే మేము వెళ్ళిన ప్రతి చోట మమ్మల్ని అందరూ అన్నయ్యాన్ని ప్రేమగా పలకరిస్తారండి. ఏమంటే ఎప్పుడు కూడా ఇదేదో మా గొప్పతనం అనో, వాళ్ళు వందనాలు చెప్తుంటే మేమేదో గొప్పలు అనో, వాక్యం తెలిసిన నాలో ఎప్పుడు ఇది రాదండి. ఏదో 4 మాటలు, దేవుడి మాటలు చెప్తున్నాం కనుక వందనాలు చెప్తున్నారు. లేకపోతే నన్ను ఎవడు పలకరిస్తారు చెప్పండి హైదరాబాద్లో? నేనేమో గొప్పవాడిని కాదు, నేనేమి పెద్ద, ఏమంటే ఈ మహాపట్టణంలో అందరికంటే హెచ్చింపు కలిగిన కాదు. నాకు 4 మాటలు దేవుడు నేర్పించాడు కనుక ఆ 4 మాటలు అర్థమయ్యేటట్టుగా ప్రపంచానికి చెప్పడం వలన అందరూ కాస్త వందనాలు అన్నయ్య అంటున్నారు. ఈ ఘనత, ఈ హెచ్చింపు మాది కాదు. ఎవరిది చెప్పండి? వాక్యానిది. వాక్యాన్ని హెచ్చించు, వాక్యాన్ని గొప్ప చేయి, అది నిన్ను గొప్ప చేస్తుంది. కానీ ఈరోజు ఎలాగున్నారంటే సెల్ఫ్ ప్రమోషను. వాక్యం ఏముండదు, ఆయన కోసం చెప్పుకోవడమే ప్రసంగం అంతా. మా పిల్లలు అలాగా, మా ఊరు అది, నేను అది చేశాను, ఇది చేశాను. బాబోయ్, ఉండలేవు అక్కడ, వినలేవు. అయ్యి గంట ప్రసంగం ఇస్తే అరగంట ఆయన కోసమే, వాళ్ళ కుటుంబం కోసమే, వాళ్ళ పిల్లల కోసమే. నీ గురించి ఎందుకయ్యా? వాక్యం గురించి చెప్పు, మా యేసుప్రభు గురించి చెప్పు, ఆయన నమ్మిన భక్తుల గొప్పతనం చెప్పు, దేవుడి గురించి చెప్పు, వాక్యం గురించి చెప్పు. దాన్ని గొప్ప చేయి, అది నిన్ను గొప్ప చేస్తుంది. దానిని కౌగిలించుకో, అది నీకు హెచ్చింపును, అది నీకు ఘనతను తెస్తుంది. వాక్యం అండి, వాక్యం.
పేతురు గారు దాన్ని పట్టుకున్నాడు. యేసుప్రభు ముందు గనుడైపోయాడు, యేసుప్రభు ముందు ధన్యుడైపోయాడు. ఏకంగా పరలోక రాజ్యపు తాళపు చెవులే పొందేసుకున్నాడు. మన సంగతి ఏంటి ఈరోజు? ప్రకటన గ్రంథం చివరి మాట అండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం అండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం అండి. ఇదిగో యేసుప్రభు అంటున్నాడు, నేను త్వరగా వచ్చేస్తాను. నేను వచ్చేస్తాను ఇక, త్వరగా, లేట్ ఏమీ లేదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో బైబిల్లో ఉన్నాయి కదా వాక్యాలు, ఈ గ్రంథములో ఉన్న వాక్యములు గైకొనువాడు ధన్యుడు. గైకొనువాడు ధన్యుడు. వినేవాడు ధన్యుడా? గైకొనేవాడు ధన్యుడా? గైకొనటం అంటే విన్న ప్రతి ప్రసంగము పాటించయ్యా. నోటితో ఎక్కువ మాటలు మాట్లాడొద్దని పాస్టర్ గారు ప్రసంగం చేశారనుకోండి, తర్వాత రోజు నుంచి మాటలు బంద్ చేసేయి. బూతులు చెడు మాటలు వద్దన్నాడు అనుకోండి, తర్వాత రోజు నుంచి బంద్ చేసేయి. అమ్మ నిన్ను పాడు చేసేది టీవీ సీరియళ్ళు, ఆ టీవీ ఆ సినిమాలు నిన్ను పాడు చేస్తాయంటే అది చూసే అలవాటు ఉందేమో, మానుకో. అది కదండి వాక్యాన్ని నమ్మటం అంటే, అది కదండి గైకొనటం అంటే. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ప్రతి దాన్ని బైబిల్లో దేవుడు ప్రసంగాల ద్వారా నువ్వు బైబిల్ చదువుకుంటున్నప్పుడు, దేవుడు నీకు చెప్తున్నప్పుడు అన్ని నువ్వు విడిచిపెడుతూ ఉండాలి కదా, గైకొనాలి కదా. ఈ గ్రంథమందున్న వాక్యాలు గైకొనాలి కదా. వాడే ధన్యుడు అన్నాడు. మరి పేతురు గారు ధన్యుడయ్యాడు. ఈ గ్రంథంలో ఉన్న వాక్యాలు గైకును నువ్వు ధన్యుడు అవ్వా? ఆయనకి చెప్పిన వాక్యాలు ఆయన నమ్మి పేతురు ముందు ఆయన ధన్యుడిగా నిలబడిపోయాడు. నీ సంగతి ఏంటి? నీ జీవితం ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. దేవుని పిల్లలారా, నాకు కనబడిన ధన్యత అండి పేతురు గారిలో బైబిల్ చదువుతున్నప్పుడు నిజంగా ఆశ్చర్యపోయినాడు ఆ సందర్భాన్ని బట్టి. పేతురు, నీవు ధన్యుడవు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అంటే ఎందుకు ఇచ్చాడా అని ఆలోచిస్తే ప్రజలందరూ నమ్మరట యేసుప్రభుని క్రీస్తుగా, పేతురు మాత్రం నమ్ముతాడట. మీ సంగతి ఏంటో ఆలోచించుకోండి. పరలోకం ఉంది, తండ్రి ఉన్నాడు, అదృశ్యుడు, ఆయన ఉన్నాడని చెప్పడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వచ్చాడు. ఆయన శిలువ యాగం, నీ పాప క్షమాపణ, ఇవన్నీ నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు నువ్వు లోకానికి దూరంగా బ్రతుకుతావా? వాక్యాన్ని నమ్మి బైబిల్లో రాయబడిన మాటలు ప్రసంగాలు విని వాటిని గైకొంటూ నేను లోకానికి దూరంగా దేవుడికి దగ్గరగా బైబిల్లో ఉన్న వాక్యాల ప్రకారం నేను బ్రతుకుతానని నేను బ్రతుకుతావా? అప్పుడు నువ్వు పేతురులో ఉన్న ధన్యత నీలోనికి కూడా వస్తుంది. ఏమంటే నేను చాలా మందిలో చూసిన ఒక లోపం చెప్పాను కదా, ప్రసంగం తొలిలో చెప్పాను. చాలా మందిలో ఈ లోపాన్ని మేము చూస్తున్నామని. ఆ లోపం ఏంటో తెలుసండి, బైబిల్లో ఉన్న అన్ని వాక్యాలు నమ్మరండి. కొన్ని నమ్ముతారు, కొన్ని నమ్మరు. నరకం అని, మరణం గురించి రాయబడినవి, దేవుడు నిన్ను జాగ్రత్తగా బ్రతకకపోతే శిక్షిస్తాడు అన్నవి, ఇవేవి కూడా నమ్మరండి, ఇవేవి కూడా చదవరండి. బైబిల్లో కేవలం దీవెనలు, ఆశీర్వాదాలు, దేవుడు నిన్ను కాపాడుతాడు. మన యేసుప్రభు గురించి మన తెలుగులో తీసిన సినిమాలన్నీ ఏం సినిమాలు చెప్పండి? కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు. ఇంకంతే. యేసుప్రభు బొమ్మ కూడా ఎలాగ ఉంటుందంటే, ఆ సంఖలో ఒక గొర్రెపిల్ల ఉంటుంది, ఏమంటే చేతిలో ఒక కర్ర ఉంటుంది. ఆ కళ్ళు కూడా అలాగేసారంటే, ఒరే నువ్వేం చేసినా నేను ఏం చేయనురా అన్నట్టుగా ఉంటాయి యేసుప్రభు కళ్ళు. అంటే దేవుణ్ణి ఎలా చూపించారంటే, ఆయన నువ్వేం చేసినా ఏమి చేయడు. బైబిల్లో ఏమనుందో తెలుసా? శిక్షించడానికి వస్తున్నాడు. రక్షించిన దేవుడే ఆ రక్షణను నిలబెట్టుకొని పాపానికి దూరంగా ఉండి పరిశుద్ధంగా పవిత్రంగా నువ్వు బ్రతకకపోతే ఏమంటే మరణంతో నిన్ను రక్షించిన దేవుడే శిక్షించడానికి వస్తున్నాడు. రోమపత్రిక ఇది. ప్రభు శిక్షకు వస్తున్నాడు. కానీ మనం నమ్ముతామా దీన్ని? నమ్మితే ఇలా జీవిస్తామా? బైబిల్కు దూరంగా ఉంటామా? లోకానికి దగ్గరగా ఉంటామా? వాక్యాన్ని ఏమంటే అన్యాయం చేసి వాక్యంలో ఎన్ని ప్రసంగాలు చెప్తున్నా వినకుండా, మారకుండా మన పాపపు జీవితాన్ని కొనసాగిస్తామా? ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుడు ఎంత బాధపడతాడు తెలుసండి. కొన్ని నమ్మి కొన్ని నమ్మనంటే దేవుడు ఎంత బాధపడతాడు తెలుసా? నీ భార్య దగ్గర, నీ భార్య నిన్ను బాగా ప్రేమిస్తుంది, నీ భార్య నిన్ను బాగా నమ్ముతుంది. ఆవిడ దగ్గరకు ఒక రోజు వెళ్ళి, అమ్మ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, కానీ నీ మాటలు అన్నీ నమ్మనమ్మా అని ఒకసారి భార్య దగ్గర. నువ్వు మాట్లాడే కొన్ని నమ్ముతానమ్మా, కొన్ని నమ్మనమ్మా అను భార్య దగ్గర ఏముంటది? ఎంత బాధపడుతుంది? నా మాటలు అన్నీ నమ్మరా, ఇదే మీరు నా పైన చూపిస్తున్న ప్రేమ అంటదా? అందా? మరి దేవుడు బైబిల్లో రాయించిన కొన్ని నమ్ముతాను కొన్ని నమ్మనంటే నిన్ను బట్టి దేవుడు ఆనందపడతాడా? టైం అయిపోయింది కానీ కొన్ని మాటలు చూపించేవాడిని. నీ ఎదుట మరణమును, నీ ఎదుట జీవమును, నీ ఎదుట శాపమును, నీ ఎదుట ఆశీర్వాదమును ఉంచి ఉన్నాను. ద్వితీయోపదేశకాండంలో ఒకనాడు ఇశ్రాయేలుకి చెప్తున్న మాట అండి దేవుడు. నీ ఎదుట జీవం ఉంది, నీ ఎదుట మరణం ఉంది, నీ ఎదుట శాపం ఉంది, నీ ఎదుట ఆశీర్వాదం ఉంది, నీ ఇష్టం అన్నాడు. శాపంలోకి వెళ్ళిపోతావా? ఆశీర్వాదంలోకి వెళ్తావా? మరణంలోకి వెళ్ళిపోతావా? జీవంలోకి వెళ్ళిపోతావా? నీ ఇష్టం అన్నాడు దేవుడు. మా ఆజ్ఞల ప్రకారం, వాక్యం ప్రకారం బ్రతకలేదా?
ఏమండి ప్రభువులోనికి వచ్చి కూడా మనం జారిపోయేది మరణానికే. ఇస్కరియోతు యోధ వచ్చాడు, సేవ చేశాడు, యేసుప్రభు వెనకాలే ఉన్నాడు, వాక్యం నేర్చుకున్నాడు. ఏమంటే వాక్యాన్ని అనుసరించినందుకు తదుపరి మిగతా శిష్యుల్లాగా సేవలో ఉండకుండా లోకంలో ఉన్న 30 వెండి నాణాలు ఆశించినందుకు జారిపోయాడండి నరకానికి. నమ్మినోడే, సేవ చేసినోడే, ప్రభు వెనకాలన్నోడే. మీరు నేను ఎంత చెప్పండి వాక్యం ప్రకారం బ్రతకకపోతే? కనుక దేవుని పిల్లలారా, పేతురులో ఉన్న ధన్యత మీలోనికి రావాలి. ఆ ధన్యత ఏంటో కాదు, దేవుడు చెప్పిన ప్రతి మాటను నమ్మటం, నమ్మి దానిని గైకొనటం.